ఆదిత్యచంద్రాకుజ సౌమ్య జీవా శుక్రార్కపుత్రామపి రాహుకేతు ఏతే గ్రహాణం సకలార్థసిద్ధిం కుర్వంతు కాలే స్థిరభోగ నిత్యా. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. జ్యోతిష బాలశిక్ష 11వ పాఠానికి మిత్రులందరికీ స్వాగతం. మనం ప్రాథమిక జ్యోతిష శాస్త్ర విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. జ్యోతిష్యుల శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, దీన్ని ఋషులు ఆవిష్కరించింది ఎందుకు అంటే మనం మనుషులం ఈ ప్రకృతితో మన జీవనం సమన్వయం చేసుకుంటూ సుఖము, సౌకర్యము, భద్రత పొందడానికి ఈ శాస్త్రజ్ఞానం ఉపయోగపడుతుంది అని మనకు అందించారు. ఇది శాస్త్రాన్ని శాస్త్రీయంగా కాకుండా ప్రాచీన కాలం నుంచి వస్తున్న విజ్ఞానం అంతా కూడా ఒక మూఢనమ్మకంగా అనిపించేటట్టుగా అయ్యి మనం ఈరోజు దీన్ని ప్రత్యక్ష శ్రేణిలో అంటే ఫస్ట్ లైన్లో ఒక సైన్స్గా మనం తీసుకోవట్లేదు. ఏదో భారతదేశంలో చెప్పుకుంటారు, భారతదేశమే కాదు అన్ని ప్రపంచ దేశాల్లోనూ కూడా జ్యోతిషం ఏదో రకంగా ఉంది. ఎక్కడా కూడా ఇది ప్రాథమిక విజ్ఞానము అనేటువంటి స్థాయిని ఇవ్వబడలేదు. ఎందుకు అంటే ఇది ఏదో వ్యక్తుల నమ్మకాలకు సంబంధించింది. మళ్ళీ దీని ఇంకొక రూపమైనటువంటి ఖగోళం మాత్రం అచ్చమైన సైన్స్గా అన్ని చోట్ల మన్ననలు అందుకుంటుంది. ఆ ఖగోళ విజ్ఞానాన్ని మనం వాడుకోవడానికి మార్చబడిన శాస్త్రమే ఖగోళ విజ్ఞాన శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఖగోళంలోని విషయాలే దీంట్లో స్ఫురింపజేస్తాయి, దీంట్లో మనం వాడుకుంటాము, వాటికి సంబంధించిందే వాడుకుంటాం. ఆ విధంగా మనకి జ్యోతిషము అంటే జ్యోతిష్యుల శాస్త్రము, జ్యోతిష్యులు అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి శక్తులు. ఈ జ్యోతిష్యులు మరి ఎలా గుర్తించాలి? మనం ప్రకృతి శక్తుల్ని ఎలా గుర్తించాలి అంటే మనం మన చుట్టూ చూసుకుంటే మనకేమీ కనపడదు. అయితే ఆకాశం కనపడుతుంది, ఆకాశానికి మనకి మధ్యలో ఉన్న గాలి మనకు కనపడదు, నీళ్ళు ఎక్కడో కనపడతాయి. అవి పంచభూతాలు కావు కదా. పంచభూతాలు ఈ శక్తి స్వరూపాలు. ఆకాశతత్వంతో ఉండేది ఒక భూతమైతే, ఒక పెద్ద భూతమైతే, పంచభూతమైతే, పెద్ద శక్తి అయితే, వాయు రూపంలో మరొక శక్తి, ద్రవ రూపం అగ్ని రూపంలో తేజస్సు రూపంలో మరొక శక్తి, ద్రవ రూపంలో మరొక శక్తి, ఘన రూపంలో మరొక శక్తి. ఏ శక్తి అయినా ఈ ఐదింటి లోపల ఉండవలసిందే. అందుకే మనం వీటిని ఫార్మ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ పవర్ అంటాం, ఎలిమెంట్స్ ఆఫ్ ఎనర్జీ అంటాం. ఈ పంచభూతాలు మరి మనకి ఎలా ఉన్నాయి, వాటికి మనకి ఎలా సంబంధం ఉంది, వాటిలో మనం ఉన్నట్టయితే మరి మనం వాటిని ఎలా వాడుకోవాలి, మనం ఎలా సౌకర్యవంతంగా, సుఖంగా, భద్రంగా ఉండాలి అనేటువంటి ముఖ్య విషయం జ్యోతిష్ శాస్త్రంలో మన ఋషులు తరచి పరిశీలించి పరిశోధించి నిర్ధారించుకుని మనకి ఈ గురుగారు వాయిస్ బ్రేక్ అవుతుంది. అది నా దగ్గర కాదమ్మా, మీ దగ్గర కావచ్చు, చూసుకోండి. ఇప్పుడు ఈ ప్రాథమిక జ్యోతిష విజ్ఞానం చూసుకుంటున్నప్పుడు మనం క్రమబద్ధంగా వెళ్ళాలి. ఋషులు కూడా చాలా క్రమబద్ధంగా మనకి విజ్ఞానాన్ని అందించారు. ఈ పంచభూత శక్తులన్నీ, ప్రకృతి శక్తులన్నింటినీ గుర్తించడం ఎలాగా అంటే వాటిని వెలుగులకి ఆపాదించారు. వెలుగులు ఉన్నాయి అంటే మనకి ఏదో శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది, కాబట్టి వెలుగులకి ఆపాదించి ఆ వెలుగుల్ని గుర్తించడం కొరకు వాటిని 3 విభాగాలుగా చేశారు. మనకి కనపడేటువంటి నక్షత్రాలు ఒక విభాగం, ఆ నక్షత్రాల సమూహాన్ని రాసులుగా భావించి అదొక విభాగం, ఆ తర్వాత మనకి చుట్టూ కనిపించే గ్రహాలను తీసుకొని ఆ గ్రహాల యొక్క రూపం మరొకటి. అంటే పంచభూతాల రూపాలని మనం 3 విభాగాలుగా పరిశీలించడం మొదలుపెట్టాం. ఇది ఋషులు సాధించినటువంటి విజ్ఞానం. అందుకే దీనికి మరొకటి ఏమి ఉండదు, ఇంకా ప్రత్యామ్నాయం ఉండదు. ఈ శాస్త్రం అజరాపరంగా ఉండవలసిందే, ఏదో ఒక రూపంలో ఉండవలసిందే. సో ఆ విధంగా అత్యంత విజ్ఞాన సంబంధమైనటువంటి ఈ శాస్త్రం మనకి
జ్యోతిష్య శాస్త్రంగా వచ్చి ఎందుకు వచ్చిందంటే మళ్ళీ మన కోసమే. అది మనకి మాత్రమే ఉపయోగపడేందుకు తీసుకురాబడింది. అక్కడ మిగిలినట్టుంది. దయచేసి మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి. మనకి ఈ శాస్త్ర విజ్ఞానం మూడు విధాలైన జ్యోతిష్యులని పరిశీలిస్తూ వాటి యొక్క ప్రభావాన్ని గణిస్తూ వాటి ప్రభావాన్ని కొలుస్తూ వాటి ప్రభావాన్ని అన్వయం చేసుకోవడం అనేది ఈ శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి విజ్ఞానం. దానికోసం ఋషులు ఏం చేశారు? 3 విధాలుగా ఉన్న ఈ జ్యోతిష్యుల్ని అవి ఎక్కడున్నాయి, మన చుట్టూ ఎక్కడ కనపడుతున్నాయి అనే దానికి భచక్రము అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి భచక్రంలో ఉన్న ఆ వృత్తంలో ఉన్నటువంటి అవన్నీ కూడా జ్యోతిష్యులని, ఆ జ్యోతిష్యులు నక్షత్రాలు, రాసులు, గ్రహాలుగా భావించి అక్కడి నుంచి రాశి చక్రము అనేటువంటి ఒక నిర్మాణం చేసి ఆ రాశి చక్రమును సాధనంగా తీసుకుని మనకి రాశి చక్రము అనే ప్రాథమిక సాధనాన్ని అందించి ఇక దాన్ని వాడుకోమని మనకు అందించారు. దాని ద్వారా ఏం వాడుకుంటాం? జ్యోతిష్యులన్నీ మన చుట్టూ ఒక సంఘటన జరిగినప్పుడు ఎలా ఉన్నాయి మ్యాప్ చేసుకుంటాం. ఇది సంఘటన జరిగినప్పుడు, ఎందుకంటే ఎప్పుడూ ఉంటాయి మన చుట్టూ, అనవరతము ఉండేవే కదా. అందువల్ల ఎప్పుడో అనుకుంటే మనకి ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు పెట్టుకుంటాం. అందువల్ల ఏదైనా సమయానికి ఎప్పుడైనా సరే ప్రపంచంలో భూగోళం మీద ఎక్కడైనా సరే మనం జ్యోతిష్యులని అక్కడి లోకల్ పొజిషన్ కోసం మనం లెక్క వేసే విధంగా చేయడంలో మొట్టమొదటి సాధనం రాశిచక్రం. మరి ఈ రాశిచక్రాన్ని గుర్తించగానే ఏం జరుగుతుంది? ఆకాశాన్ని 27 భాగాలుగా ఒక కోణంలో, 12 భాగాలుగా మరొక కోణంలో చేసి ఈ చక్రాన్ని మనం పరిశీలిస్తుంటాం. 27 భాగాలే ఎందుకు చేశారు ఆకాశాన్ని? చంద్రుడి యొక్క సంచరించే విధానాన్ని బట్టి, ఆయన వెనుక ఆకాశం కనపడే తీరును బట్టి, అదేవిధంగా మరొక బింబగ్రహమైన సూర్యుడు ఆధారంగా సూర్యుడి వెనుక ఉండేటువంటి ఆకాశ భాగాన్ని గుర్తిస్తూ దాని ఆధారంగా మనకి రాశి చక్రము 12 రాసులు ఇచ్చారు. 27 నక్షత్రాలు, 12 రాసులు. ఆ తరువాత మనకి ఈ రాశి చక్రం వచ్చిన తర్వాత మన రాశి చక్రంలో మనకు కనిపించే 12 భాగాలు మనకు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అని తెలుసుకోవడానికి మనకి అందించిన మరొక సాధనము కారకత్వాలు. మనం గడిచిన 4 పాఠాల్లో రాసుల కారకత్వాలు చెప్పుకున్నాం. రాశులు అంటే ఏంటి, రాశి చక్రం అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాటి కారకత్వాలు ఏంటి. కారకత్వము అంటే ఏంటి? తత్వం కాదు, ఇది కారకత్వము. కారక అంటే మనకి కలగడానికి కారణమయ్యేది అని అర్థం. కారకము అంటే కారణమయ్యేది అని కదా. మన జీవితంలో దేనికైనా కారకమయ్యేవి రాసులైతే మరి ఏది కారకం చేస్తాయి, ఏ విషయంలో చేస్తాయి అని చెప్పడానికి కారకత్వములు చెప్పుకున్నాం. దాంట్లో మనకి ఎన్నో విధాలుగా తీసుకున్నాం. వాటి స్వాభావికమైనవి తీసుకున్నాం. దాని తర్వాత అవి గ్రహ సంబంధంగా ఏమిటి అని తీసుకున్నాం. ఎందుకంటే రాసులే చెప్పుకున్నాం కాబట్టి, రాసులు నక్షత్రాలు అయితే మళ్ళీ గ్రహాలు కూడా వేరుగా ఉన్నాయి కాబట్టి వాటిని మేళవించాలి. కాబట్టి గ్రహాల సంబంధంగా రాసుల కారకత్వాలు ఏమిటి అని చూసినప్పుడు మనకి ఈ గ్రహాలకి అవి ఉచ్చ స్థానాలు కానీ, నీచ స్థానాలుగా కానీ, స్వక్షేత్రాలుగా కానీ, మూల త్రికోణాలుగా కానీ వాటిని గుర్తించాం. నక్షత్రాలకు ఆధిపత్యం ఇచ్చాం గ్రహాలకి, అందువల్ల నక్షత్రాలకి గ్రహాలకి అనుసంధానమైంది. రాసులకి గ్రహాలకి అనుసంధానం చేయడానికి రాశ్యాధిపత్యం ఇచ్చాం. ఈ రాశ్యాధిపత్యం ఇచ్చినప్పుడు కానీ, నక్షత్రాధిపత్యం ఇచ్చినప్పుడు కానీ ఒక శాస్త్రీయంగా అది ఇవ్వడం జరిగింది, భావించడం జరిగింది. సో ఆ విధంగా మనకి నక్షత్రాధిపతులు, రాశ్యాధిపతులు వచ్చారు. ఆ తర్వాత ఆయా రాసుల్లో ఈ రాశ్యాధిపతులైన గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఆయా గ్రహానికి ఏది ఉచ్చరాశి, ఏది నీచరాశి, ఏది మూల త్రికోణ రాశి అనేవి మనం గుర్తించే ప్రయత్నం చేశాం. ఇది రాసులకు ఉన్న కారకత్వం. మనం గత వారం చెప్పుకున్నాం. మేషరాశి కుజుడికి స్వక్షేత్రమైతే, రవికి ఉచ్చక్షేత్రమైతే, శనికి నీచక్షేత్రము. ఇది మేషరాశి యొక్క కారకత్వం గ్రహ సంబంధంగా. ఈ మేషరాశిలో ఉన్న 3 నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక. అశ్వినికి అధిపతి కేతువు, భరణికి అధిపతి శుక్రుడు, కృత్తికకు అధిపతి రవి. అంటే
మేషరాశితో మనం ఏదైనా అనుసంధానం చేసుకుని దాని యొక్క ప్రభావాన్ని గణించాలి అంటే అప్పుడు మనం నక్షత్రాధిపతులైన కేతువు, శుక్రుడు, రవితో పాటు రాస్యాధిపతి అయిన కుజుడు, ఆ క్షేత్రంలో కనుక ఒకవేళ సూర్యుడు ఉన్నట్టయితే, ఎందుకంటే ఉచ్చనీచలు అనేవి ఆ గ్రహం అక్కడికి వచ్చినప్పుడే కదా, సంచారంలో అక్కడికి వచ్చినప్పుడే, గోచారంలో అక్కడికి వచ్చినప్పుడే. అందువల్ల అక్కడ కనుక సూర్యుడు ఉన్నట్టయితే సూర్యుడిని తీసుకుని మనం చూస్తాం. అదేవిధంగా ఆ క్షేత్రానికి సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు, అటు ఇటు ఎలాగ ఉన్నాడు, శని ఎంత దూరంలో ఉన్నాడు, అవి కూడా గమనిస్తాం. ఎందుకంటే ఆ రాశి ప్రభావం తెలుసుకోవాలి అంటే వీళ్ళు కనుక అక్కడికి వస్తే మళ్ళీ మార్పులు చెందుతాం కాబట్టి వీళ్ళు కూడా ఎంత దూరంలో ఉన్నారు చూస్తాం. ఈ విధంగా మనకి ఒక్కొక్క రాశికి గ్రహ సంబంధ కారకత్వాలు తీసుకున్నప్పుడు ఆ రాశిలో ఉన్న నక్షత్రముల అధిపతులు గ్రహాలే, ఆ రాశి అధిపతి గ్రహమే, ఆ రాశి ఏదో గ్రహానికి ఉచ్చ నీచ కావచ్చు, మూల త్రికోణం కావచ్చు. మూల త్రికోణము అంటే మనం ఏమనుకున్నాం, ఉచ్చ నీచలు మనం చెప్పుకున్నాం. ఉచ్చ అంటే ఆ గ్రహము సూర్యుడి చుట్టూ పరిభ్రమించే క్రమంలో ఎత్తుకు వెళ్ళడం, అత్యంత ఎత్తుకు వెళ్ళే రాశి. అదేవిధంగా దానికి సరిగ్గా ఎదురుగుండా ఉండే రాశిలో అది అత్యంత తక్కువ స్థాయికి వెళుతుంది, దాని పేరు నీచ అన్న. ఉచ్చ నీచలు ఇవి స్వక్షేత్రాలు వేరు, ఉచ్చ నీచలు వేరు, వాటికి సంబంధం లేదు, అసలు లింకే లేదు వాటికి. ఉచ్చ నీచలు వేరే, స్వక్షేత్రాలు వేరే, రాస్యాధిపత్యము వేరే. మూల త్రికోణం మాత్రం రాస్యాధిపత్యంతో లింక్ ఉండి మూల త్రికోణము రాశి అధిపతి ఆ సొంత క్షేత్రంలోనే ఉంటుంది అని సాధారణంగా. ఒక చంద్రుడికి మాత్రం వృషభంలో ఉంటుంది, ఇది ఎక్సెప్షన్. సో ఈ విధంగా మనకి మేషరాశి కుజుడికి మూల త్రికోణ రాశి, వృషభ రాశి చంద్రుడికి మూల త్రికోణ రాశి, మిథునం ఎవరికి మూల త్రికోణం కాదు, అది కేవలం బుధుడికి స్వక్షేత్రం. ఆ తర్వాత కర్కాటకం చంద్రుడికి స్వక్షేత్రం, గురువుకి ఉచ్చ, కుజుడికి నీచ. దాని తర్వాత సింహరాశి సూర్యుడికి స్వక్షేత్రం, సూర్యుడికి మూల త్రికోణ రాశి. దాని తర్వాత కన్య బుధుడికి మూల త్రికోణం, బుధుడి స్వక్షేత్రం, బుధుడికి ఉచ్చ, శుక్రుడికి నీచ. దాని తర్వాత తులారాశి శుక్రుడికి స్వక్షేత్రం, శనికి ఉచ్చక్షేత్రం, రవికి నీచక్షేత్రం, శుక్రుడికి మూల త్రికోణం రాశ్యాధిపతికి. దాని తర్వాత వృశ్చిక రాశి అది కుజుడి స్వక్షేత్రం, చంద్రుడికి నీచక్షేత్రం. అదొక ఆ రెండే ఉన్నాయి, దానికి అక్కడ ఇంకా వేరే మూల త్రికోణం అది ఏం కాదు. ధనురాశికి వచ్చే వరకు మన గురువుకి స్వక్షేత్రం, గురువుకి మూల త్రికోణం, అది ఉచ్చ నీచలు ఎవరికి కాదు. ఆ తర్వాత మకర రాశి కుజుడికి ఉచ్చ, శనికి స్వక్షేత్రం, గురువుకి నీచక్షేత్రం, అది మూల త్రికోణం ఎవరికి కాదు, శనికి కాదు. కుంభరాశి శనికి స్వక్షేత్రం, మూల త్రికోణం, తర్వాత ఉచ్చ నీచలు ఎవరితోనూ లేవు, అందువల్ల వేరే అక్కడ మూల త్రికోణం ఉచ్చ నీచ రాశులు ఏం కాదు. ఆ తర్వాత మీనరాశి గురువుకి స్వక్షేత్రం, తర్వాత శుక్రుడికి ఉచ్చక్షేత్రం, అక్కడ కూడా మనకి ఏమీ లేవు, ఏమిటి ఉచ్చ నీచలు ఏమీ లేవు, సో మూల త్రికోణం కూడా లేదు. సో ఈ విధంగా మనకి గత వారం మనం చెప్పుకున్నట్టు రాశి చక్రం అంతా కూడా ఏదో ఒక గ్రహానికి ఉచ్చ కానీ నీచ కానీ లేదా స్వక్షేత్రం కానీ మూల త్రికోణం కానీ అవుతుంది. ఇలా అయినప్పుడు మూల త్రికోణము అంటే ఏంటి అని మనం చెప్పుకున్నాం, ఆరంభించాం. మూల త్రికోణం అంటే మన ఇంటిలో మనం ఎక్కువగా గడిపే చోటు అన్నది గుర్తుపెట్టుకోండి. సో మన ఇంట్లో మనం ఎక్కడ కూర్చుంటాం ఎక్కువగా, అంతా మన ఇల్లే, కానీ మనం ఎక్కడో దగ్గర ఎక్కువ కూర్చుంటాం. ఎందుకు కూర్చుంటాము, అక్కడ మనకి కంఫర్టబుల్, లేదా అక్కడి నుంచి పని చేయడం అలాంటివేవో జరుగుతాయి. మన యాక్టివిటీ అంతా లైవ్ యాక్టివిటీ ఎక్కడ ఉంటుంది, ఏ ప్లేస్లో, మన ఇంట్లోనే మనకి ఎక్కడ ఉంటుంది, దాన్ని మనం మూల త్రికోణం అంటాం. అది ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది. కుజుడికి 12 డిగ్రీల దూరం ఉంటుంది, అంటే 12 డిగ్రీలంత ప్రాంతం అంతా కూడా ఆయనకి మూల త్రికోణం ఉంటుంది. ఇది ఎప్పుడు మూల త్రికోణం యాక్టివేట్ అవుతుంది, కుజుడు మేషరాశికి వచ్చినప్పుడు 0 నుంచి 12 డిగ్రీల మధ్యలో కనుక ఉన్నట్టయితే ఆయన మూల త్రికోణంలో ఉన్నాడు అంట. మూల త్రికోణంలో ఉంటే ఆ గ్రహం ఏం చేస్తుంది,
దానికి ప్రభావ సామర్థ్యము గుణాత్మకంగా వృద్ధిగా ఉంటుంది. అంటే క్వాలిటీ ఆఫ్ ఇంపాక్ట్ అంటే గుణాత్మకత, ప్రభావం ఇవ్వడంలో గుణాత్మకత ఉంటుంది. అది బాగుంటుంది చెడుగా ఉంటుందని కాదండి. మనం ఎప్పుడు ఇది బాగా పొరపాటు పడతాం. ఉచ్చలో ఉన్న గ్రహం బ్రహ్మాండంగా ఏదో మంచి చేస్తుంది, నీచలో ఉన్న గ్రహం ఏదో మనకి చెడు చేస్తుంది అనుకోవడానికి వీల్లేదు. అవి ఏం చేస్తాయి? అవి చేసేవే చేస్తాయి. ఆ చేసేవి ఎలా చేస్తాయి, ఏ గుణాత్మకతతో, ఏ క్వాలిటీతో ఉంటాయి. మనకు తెలుసు, మన కూరగాయల మార్కెట్కి వెళ్తే బాగా నిగనిగలాడుతున్న కూరగాయలు అంటే మంచి క్వాలిటీ అంటాం, కాస్త వాడిపోయినట్టుంటే చెడ్డ క్వాలిటీ మంచిది కాదంటాం. కానీ రెండింటిలో ఉన్న పోషక విలువలు అవే ఉంటాయిగా. పోషక విలువలు మనకి ఎక్కువ గుణాత్మకత ఉన్నప్పుడు బాగా ఉన్నట్టు అనిపిస్తుంది, తక్కువ ఉన్నప్పుడు ఉండవు అనిపిస్తుంది. కానీ పోషక విలువలు లేకుండా ఉండదు కదా కూరగాయలు. సో అదేవిధంగా గ్రహాల యొక్క ప్రభావ సామర్థ్యం, ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అంట, ఆ ప్రభావ సామర్థ్యం అనేది చాలా ఉచ్చ నీచల్లో మనకి తెలిసి వస్తుంది. మూల త్రికోణంలో ఇంకా అలాగే తెలిసి వస్తుంది. మూల త్రికోణంలో ఆ గ్రహం సంచరిస్తున్నప్పుడు దాని యొక్క ప్రభావం అత్యంత గుణాత్మకంగా ఉంటుంది, హై క్వాలిటీగా ఉంటుంది. సో అది మేషంలో కుజుడికి 0 నుంచి 12 డిగ్రీలు. మరి 12 తర్వాత ఏంటి? ఆ మిగిలిన 18 డిగ్రీలు ఆయనకి స్వక్షేత్రము అవుతుంది. మరి సూర్యుడికి 10వ డిగ్రీ దగ్గర పరమోచ్చ అవుతుంది. మిగిలినంతా 0 నుంచి 9 వరకేమో ఆరోహణ, 11 నుంచి 30 వరకు అవరోహణ అవుతుంది, డిసెండింగ్ అంటుంది. ఆ తర్వాత వృషభ రాశిలో చంద్రుడికి మూల త్రికోణం 3 డిగ్రీల నుండి మొదలుపెట్టి 30 డిగ్రీల వరకు. కుజుడికేమో 12 డిగ్రీలు వచ్చాయి, చంద్రుడికేమో 27 డిగ్రీలు వచ్చాయి. చూడండి, వృషభ రాశిలో 3వ డిగ్రీ నుండి 30వ డిగ్రీ వరకు ఆయనది మూల త్రికోణ భాగం. అంటే చంద్రుడు ఒక్కసారి వృషభంలో ప్రవేశించి 3 డిగ్రీలు అంటే ఎంత? కృత్తికా నక్షత్రపు 3వ పాదం. కృత్తికా నక్షత్రపు 3వ పాదం నుంచి ఆయన మూల త్రికోణమే ఉంటుంది చివరి దాకా. సో దాన్ని చంద్రుని యొక్క మూల త్రికోణ రాశి అంట. ఆ తర్వాత మిథునంలో ఎవరు లేరు, అదంతా మన బుధుడికి స్వక్షేత్రం. కర్కాటకం చంద్రుడికి స్వక్షేత్రం. అక్కడ 5వ డిగ్రీ దగ్గర గురువుకి పరమోచ్చం. మొదటి 4 డిగ్రీలు ఆయన మనకి ఆరోహణలో ఉంటాడు. మళ్ళీ 5వ డిగ్రీ నుంచి 30వ డిగ్రీ వరకు 6వ డిగ్రీ నుంచి 30వ డిగ్రీ వరకు అవరోహణలో ఉంటాడు, దిగుతుంటాడు. అనుకున్నా కదా 180 మెట్లు. 180 మెట్లలో ఎక్కడం దిగడం. గురువుకి డాబా ఎక్కడ ఉంది? కర్కాటకంలో 5వ డిగ్రీ దగ్గర, అంటే 95 డిగ్రీస్ దగ్గర ఉంది, మొత్తం 360 డిగ్రీలు. ఆ తర్వాత సింహరాశిలో సూర్యుడికి అది మూల త్రికోణం 0 నుంచి 20 డిగ్రీల వరకు ఉంటుంది. అంటే 30 డిగ్రీలలో 20 డిగ్రీలు ఆయనకి మూల త్రికోణం, 10 డిగ్రీలు స్వక్షేత్రం. ఇది స్వక్షేత్రమే, అది స్వక్షేత్రమే. కానీ ఆయన చరిస్తున్నప్పుడు మొదటి 20 డిగ్రీలలో ఉండేటువంటి క్వాలిటీ తర్వాత దాంట్లో కొంచెం తక్కువ అవుతుంది. అది స్వక్షేత్రమే కాబట్టి. మిగతా క్షేత్రాలు అవి ఏదో మనకు తెలియదు వాళ్ళు. అవి ఏంటి అంటే గ్రహకారకత్వాలు చెప్పుకుంటాం మనం. ఈ విధంగా స్వక్షేత్రంలో గ్రహం ఉండడం, స్వక్షేత్రంలో ఉన్న మూల త్రికోణంలో గ్రహం ఉండడం, ఆ క్షేత్రము ఇంకొక రాశి ఇంకొక గ్రహానికి ఉచ్చగాని నీచగాని అవడం, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటికీ మళ్ళీ మనం పుస్తకాలు తీసి నోట్బుక్లు తీసి చూసుకోకూడదు. దానికి ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి, మనకి మనసులో పట్టాలి. సో ఆ విధంగా మనకి సింహరాశి సూర్యుడిదైతే, కన్యా రాశిలో బుధుడేంటి? అది ఆయనకి మొదటి ఎంత ఉంది మీరు చూశారు కదా, నేను నోట్స్లో చూశారు కదా. ఇప్పుడు చెప్పండి ఒక్కొక్కటి. బుధుడికి మూల త్రికోణపు రేంజ్ ఏంటి? ఈ నోట్స్ చూడండి తీసి. బుధుడికి రేంజ్ 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీలు. 15 నుంచి 20 వరకు. అంటే ఈయనదంతా 5 డిగ్రీలు. ఈయనకు మూల త్రికోణ భాగం 5 డిగ్రీలు. మొదటి 15 డిగ్రీలు స్వక్షేత్రం, తర్వాత 5 డిగ్రీలు మూల త్రికోణం, తర్వాత 20 నుంచి 30 వరకు మళ్ళీ స్వక్షేత్రం. అదేవిధంగా ఆయన పరమోచ్చ 15వ డిగ్రీలు. ఇది ఒక కోఇన్సిడెన్స్, అక్కడే అవుతుంది. సో ఆయనకి పరమోచ్చ 15 డిగ్రీలు. తర్వాత ఆ క్షేత్రంలో ఇంకా వేరే ఏం లేవు, స్వక్షేత్రమే. ఆ తర్వాత తులారాశికి వస్తాం. తులలో మనకి మళ్ళీ శనికి, శుక్రుడికి మూల త్రికోణం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది?
0 to 15 డిగ్రీలు అండి. 0 to 15. సో శుక్రుడికి 15 డిగ్రీలంత స్ప్రెడ్ వచ్చింది. ఆ టైంలో కనుక అక్కడ ఆ ప్రాంతంలో శుక్రుడు సంచరిస్తున్నప్పుడు ఆ తులారాశి నుంచి అతని ఇచ్చే ప్రభావం మనకి హై క్వాలిటీగా ఉంటుంది, మూల త్రికోణం. తర్వాత మళ్ళీ స్వక్షేత్రం, అది కూడా హై క్వాలిటీయే, కానీ క్వాలిటీ నెంబర్ 2 అయిపోతుంది. ఇవన్నీ ఎందుకంటారంటే మళ్ళీ బలాలు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇవన్నీ అవసరం అవుతాయి. దాని తర్వాత శనికి 20వ డిగ్రీ దగ్గర ఆయన పరమోచ్చ, అంటే శని తులారాశిలో కన్యా నుంచి వస్తున్నప్పుడు ఆరోహణలో ఉంటాడు, ఎక్కుతుంటాడు మెట్లు. డాబా ఎక్కడ 20 డిగ్రీ దగ్గర ఉంది. మళ్ళీ 20 నుంచి 30 వరకు దిగుతుంటాడు, ఇక్కడ మేషం వైపు వెళ్తుంటాడు. అది శుక్రుని తులారాశి యొక్క విశేషం. దాని తర్వాత వృశ్చిక రాశిలో అక్కడ వృషభంలో 3వ డిగ్రీ దగ్గర కాబట్టి చంద్రుడు వృశ్చిక రాశిలో 3వ డిగ్రీ దగ్గర నీచ అవుతాడు. అంటే వృశ్చిక రాశిలో చంద్రుడు ప్రవేశించినప్పుడు మొదటి 3 డిగ్రీలు ఆరోహణ, అవరోహణ, 3వ డిగ్రీ నుంచి ఆరోహణ మొదలవుతుంది. ఏ గ్రహం కూడా ఏ రాశిలో కూడా ఒకే స్థాయిలో వెళ్ళదు, సమాన స్థాయిలో వెళ్ళదు, ప్రతి డిగ్రీకి మారుతుంది. అది ఆరోహణ అవుతుంది లేదా అవరోహణ అవుతుంది. చంద్రుడికి వృశ్చికంలో ఆరోహణ ఎక్కువ, అవరోహణ తక్కువ. ఇక్కడ 3 డిగ్రీలే దిగుతాడు, మళ్ళీ ఎక్కడ మొదలు పెడతాడు అక్కడి నుంచి. అందువల్ల 1, 2, 3 డిగ్రీలలో చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటే ఇచ్చే ప్రభావం కన్నా 3 డిగ్రీల నుంచి మిగతా 27 డిగ్రీల్లో ఎక్కుతూ వెళ్తున్నప్పుడు ఇచ్చే ప్రభావం ఎక్కువ అవుతుంది. క్వాలిటీ కొంచెం పెరుగుతూ వెళ్తుంది. ఈ క్వాలిటీ నీచ దగ్గర 0 క్వాలిటీ అనుకుంటే మన ఎక్కువ అత్యున్నత స్థాయి క్వాలిటీ అనేది పరమోచ్చ దగ్గర ఉంటుంది. సో ఈ విధంగా చంద్రుడికి వృశ్చిక రాశి అయితే, మళ్ళీ ధనురాశిలో గురువుకి మూల త్రికోణం, గురువుకి స్వక్షేత్రం. గురువు మూల త్రికోణం ఎన్ని డిగ్రీలు ఉంది? 0 నుంచి 10 డిగ్రీలు అండి. అంటే గురువుకి 10 డిగ్రీల మూల త్రికోణం ఉంది. అంటే గురువు మొత్తం రాశి చక్రంలో పెరుగుతున్నప్పుడు ఒక 10 డిగ్రీలో అత్యంత సౌకర్యవంతంగా ఉంటాడు. అది ధనురాశిలో. ఆ టైంలో కనుక ఏదైనా సంఘటన జరిగి ఆ డిగ్రీలో కనుక గురువు ఉన్నట్టయితే ఆ కుండలిలో గురువు యొక్క ప్రభావం అత్యున్నత స్థాయిలో ఉంటుంది, ఎందుకంటే మూల త్రికోణం కాబట్టి. సో ఆ విధంగా ధనురాశి అవుతుంది. మళ్ళీ మనకి మకర రాశిలో కుజుడికి పరమోచ్చ, గురువుకి పరమనీచ. గురువుకి పరమనీచ అక్కడ 5వ డిగ్రీ దగ్గర అవుతుంది. మొత్తం రాశంతా కాదు, రాశిలో 4 డిగ్రీలే ఆయన దిగుతాడు, 5వ డిగ్రీ పూర్తిగా దిగిపోతాడు, నేల మీదకి వచ్చేస్తాడు. తర్వాత మళ్ళీ 6వ డిగ్రీ నుంచి మళ్ళీ ఎక్కుతుంటాడు. ఎప్పుడైనా మనం ఎక్కుతుంటే ప్రభావం పెరుగుతుంది, మనం దిగుతుంటే ప్రభావం తగ్గుతుంది. గురువు గారు 5వ డిగ్రీ నుంచి మిగతా 25 డిగ్రీలు మకర రాశిలో ఆరోహణలో ఉంటాడు. ఆ తర్వాత కుంభరాశి, కుజుడు యొక్క పరమోచ్చం ఉంది అక్కడ. కుజుడి పరమోచ్చం ఎంత నోట్ చేసుకున్నారు? 28 డిగ్రీస్. 28వ డిగ్రీ దగ్గర ఆయన ఉచ్చ. అంటే మకర రాశిలో ఎక్కుతూ ఉంటాడు, మొత్తం మకర రాశి అంతా ఎక్కుతాడు. అంత క్షేత్రం అంతా ఆయనకు సమానమైన ఉచ్చరాశి కాదు. 28వ డిగ్రీ దగ్గర మాత్రం హైయెస్ట్ అవుతాడు. మళ్ళీ 29, 30 దిగిపోవడం మొదలు. సో ఆ విధంగా మకర రాశిలో కుజుడు. కుంభరాశిలో శనికి మూల త్రికోణం. ఈయనకి కూడా సూర్యుడికి ఉన్నట్టుగానే 0 నుంచి 20 డిగ్రీల మూల త్రికోణం ఉంది కదా. 20 డిగ్రీల మూల త్రికోణం శనికి ఉంటుంది. అంటే కుంభరాశిలో 0 నుంచి 20 డిగ్రీల పాటు శని అక్కడ సంచరిస్తున్నట్టయితే శని యొక్క ప్రభావ సామర్థ్యము అత్యంత ఉన్నతంగా ఉంటుంది, హై క్వాలిటీగా ఉంటుంది. ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి. ఏదైనా కుండలి చూడగానే ఆ గ్రహము ఏ రాశిలో ఉంది, ఆ రాశి ఆ గ్రహానికి ఏమవుతుంది, ఏమవడంలో మళ్ళీ స్వక్షేత్రమా, ఉచ్చరాశ, నీచరాశ, అదైతే మళ్ళీ ఏ డిగ్రీలో ఉంది, మూల త్రికోణమా ఏ డిగ్రీలో ఉంది, ఇదంతా మనం గమనించాలి. ఒక్క చూపులో ఇవన్నీ తెలుసుకోవడం కోసం మనకి ఈ కారకత్వాలు నేర్చుకుంటున్నాం. సో ఆ విధంగా మీనరాశికి వచ్చేసరికి పరమోచ్చలో మనకి శుక్రుడికి పరమోచ్చ 27వ డిగ్రీ. అదే మరి బుధుడికి నీచ 15వ డిగ్రీ. నీచలో అంటే అక్కడికి వచ్చేవరకు బుధుడు నేల మీదకి వచ్చినట్టు అవుతుంది.
ఆ తర్వాత మళ్ళీ డాబా ఎక్కడం మొదలు పెడతాడు. అదే శుక్రుడు 27వ డిగ్రీ దాకా ఎక్కుతూనే ఉంటాడు, మళ్ళీ 27 నుంచి దిగడం మొదలు పెడతాడు. ఇప్పుడు మనం శాస్త్ర రహస్యం ఒకటి చెప్పుకుందాం. ఈ గ్రహాలు ఇలా ఉంటే శుక్రుడికి బుధుడికి ఎందుకు పరస్పరంగా ఉచ్చనీచలున్నాయి, గురువుకి శుక్రుడికి ఎందుకు పరస్పరం ఉచ్చనీచలున్నాయి, శనికి సూర్యుడికి ఎందుకు ఉన్నాయి? మొత్తం 7 గ్రహాల్లో 3 జోడీలు కదా, చంద్రుడికి జోడీ లేదు. ఎందుకున్నాయి అంటే మనం గ్రహకారకత్వాలు చెప్పుకునేటప్పుడు చాలా లోతుగా ఇంకా చెప్పుకోవచ్చు అని ఈలోగా చిన్న కొన్ని ఒక గ్రహకారకత్వం మాత్రం చెప్పుకుని ఇది ఎందుకు వచ్చిందో మనం చెప్పుకుందాం. ఎందుకంటే అప్పుడు మళ్ళీ చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుందో ఉండదో మర్చిపోతామో తెలియదు. అందుకోసం మనకి 7 గ్రహాలు కూడా మనలో ఉన్న వ్యక్తిత్వానికి సంబంధించినవి. ఈ వ్యక్తిత్వం అంటే గుణాత్మకము, పరిగణించగలిగేది, కొలవగలిగేది, అన్ని రకాలుగా, ఫిజికల్గా, మెంటల్గా, అన్ని రకాలు. సో మనలో ఉన్న శక్తి సామర్థ్యాలకు ఈ గ్రహాలు ప్రతినిధులు. సో మనలో ఏం శక్తి సామర్థ్యాలు ఉన్నాయి? ఆత్మకారకుడు అంటే అసలు మన ఉనికి అనేది ఎవరితో ఉంది అంటే శని కారణంగా, సూర్యుడి కారణంగా ఉంది. అసలు మనం ఎందుకు ఉన్నాం ఇలా అంటే సూర్యుడి కారణంగా ఉన్నాం. ఆత్మకారకుడు అంటాం. మరి ఈయన ఆత్మకారకుడైతే అంటే మన ఉనికి కనుక సూర్యుడైతే మనం ఊరికే కూర్చోం కదా, ఏదో పని చేయాలి కదా. ఆ పని చేసేది ఎవరు అంటే శని. అందువల్ల పనికి కారకుడు, కర్మకారకుడు శని. సో ఇప్పుడు మనం ఉన్నాం, మనం పని చేయాలి. సో మనం హాయిగా ఉండి నేను బ్రహ్మాండంగా ఉన్నాను అని చూస్తున్నప్పుడు పని చేయం కదా, కానీ పని చేస్తున్నప్పుడు నేను అని మళ్ళీ చూపించుకోం కదా. అందువల్ల శనికి సూర్యుడికి పరస్పర ఉచ్చ నీచలు అయ్యాయి మేషతులు. ఇది కూడా ఎక్కడ? ఈక్వేటర్ దగ్గర అయ్యాయి. భూమి యొక్క ఈక్వేటర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న రాసులే కదా ఇవి మేషతులలు. సో మేషతులకి భూమి ఈక్వేటర్ దగ్గర మనిషి పనిచేసేవాడు, ఆ మనిషి యొక్క రూపం, ఈ రెండింటిని చూసుకుంటే ఒకటి ఉచ్చ ఒకటి నీచ అయిపోతుంది. సంబంధం అర్థమవుతుంది అనుకుంటా. ఆ తర్వాత గురువుకి కుజుడికి, గురువుకి కుజుడికి ఎందుకు వచ్చింది? గురువు మనలోని విజ్ఞానానికి ప్రతీక, మనలో ఉండే వివేకానికి ప్రతీక. అదే కుజుడు మనలో పని చేయడానికి ఉన్న శక్తికి ప్రతీక. సూర్యుడు మన ఉనికికి ప్రతీక, శని మన పనికి ప్రతీక, మన పని చేయడానికి ప్రతీక. గురువు మనలో ఉన్న వివేకానికి, విజ్ఞానానికి ప్రతీక. కుజుడు మనలో ఉన్న శక్తికి ప్రతీక. మనం ఉండాలి, మనం పని చేయగలగాలి, పని చేయగలగడం కోసం శక్తి కావాలి, శక్తితో పని చేస్తున్నప్పుడు విజ్ఞానం కావాలి. ఈ 4 లేకుండా మనం ఉండలేం కదా, చేయలేం కదా, జీవించలేం కదా. అందువల్ల గురు కుజులు ఏమయ్యారు? విజ్ఞానం ఒకళ్ళు, శక్తి ఒకళ్ళయ్యారు. శక్తి అంటే మళ్ళీ శనిలాగా కాదు, శని పని చేయడమే. ఆ శక్తి ఉంటే శని పని చేస్తాడు, కుజుడు ఉంటే శని అవుతాడు, మనం శని ఉంటాడు. సో ఆ విధంగా మనకి కుజ గురువులకి వీళ్ళు ఉచ్చ నీచలు పరస్పరం చేశారు. ఎందుకు? బాగా విజ్ఞానంగా ఉన్నవాడు పనిచేయడు, బాగా పనిచేయడం అంటే వాడికి ఎనర్జీ ఉండదు, శక్తి ఉండదు. వాడు ఏమైనా ఆలోచిస్తూ కూర్చుంటాడు, విజ్ఞానం చెప్తాడు, విజ్ఞానం గురించి మాట్లాడతాడు. కానీ పనిచేయడానికి శక్తిగా ఉన్నవాడు విజ్ఞానం గురించి ఆలోచించడు, ఆ విజ్ఞానం ఏదో వచ్చే ఉంటుంది, ఉన్న విజ్ఞానంతో పనిచేస్తాడు. సో ఆ విధంగా మనకి గురు కుజులకి పరస్పరం ఉచ్చ నీచ క్షేత్రాలు ఇవ్వబడి, గురువు యొక్క శక్తి మనలో ఉచ్చలో ఉన్నప్పుడు కుజ శక్తి మనలో తక్కువలో ఉంటుంది. కుజశక్తి మనలో ఎక్కువ ఉన్నప్పుడు గురు శక్తి మనలో తక్కువ. మనలో ఉండేవే ఇవి. సూర్యుడు శని అంతే, గురువు కుజుడు అంతే. ఇక బుధ శుక్రులు ఏంటి? బుధుడు మనలోని జ్ఞానానికి ప్రతీక, అంటే మన ఇంటెలిజెన్స్కి ప్రతీక, వివేకానికి, అదే జ్ఞానానికి, ఇది జ్ఞానం అనే అందం. మరి శుక్రుడు ఇదంతా చూపించుకోవడానికి ప్రతీక, ఆయన ప్రకటన. శుక్రుడు మనకు కనపడుతున్నా, మనకి మనిషిలో కనపడేదంతా శుక్రుడే. ఒక మనిషి మనకు అందంగా కనపడతాడు, దానికి కారణం శుక్రుడే. ఒక మనిషి మనకు అందవిహీనంగా కనపడతాడు, దానికి కూడా శుక్రుడే కారణం. సో శుక్రుడు మన రూపాన్ని, అంటే సూర్యుడు కాదు, మళ్ళీ సూర్యుడు ఆ ఉనికి. ఎంత మైన్యూట్గా వీటిని అర్థం చేసుకోవాలి అంటే మనలోనే 9 గ్రహాలు ఉన్నాయి అన్న కాన్సెప్ట్తో మనం చూడాలి, అప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతాయి. సో అప్పుడు శుక్రుడు మనం ఎలా కనపడుతున్నామో, ఎలా కనపడుతున్నామో ఒక ఉనికి ఉంది, ఆ ఉనికికేమో సూర్యుడు.
ఎలా కనబడుతున్నాము అనేదేమో శుక్రుడు, ఆయన అలా కనబడుతుంటే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం వివేకం గురించి ఉండం, మనం ఏమంటారు ఇంటెలిజెన్స్ గురించి ఆలోచించాం. ఇంటెలిజెన్స్ గురించి ఆలోచించినప్పుడు శుక్రుడు తక్కువ ఉంటాడు, శుక్రుడి గురించి ఆలోచిస్తే ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా బుధుడికి శుక్రుడికి పరస్పరం ఉచ్చ నీచలు ఇవ్వబడ్డాయి. ఇది కొంచెం కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మీరు గ్రహాలు మనలోనే ఉన్నాయి, అన్ని గ్రహాలకి నాలోనే ఉన్నాయి అని అనుకోవడం ముఖ్యం. నాలో ఒకటి ఉంది, వేరే వాళ్ళలో ఒకటి ఉంది కాదు, అన్ని మనలోనే ఉన్నాయి, మిగతా వాళ్ళు కూడా అవే ఉన్నాయి. ఆ 7 గ్రహాలు కలవడమే మన జీవితంలో మనం ఒక దగ్గరికి రావడం. సో అందువల్ల ఈ 7 గ్రహాలకు సంబంధించిన ఉచ్చ నీచలు, మనం హై స్పిరిట్స్లో ఉంటే ఒకటి ఉండవు. ఇప్పుడు అందుకే మనం చూడండి, విపరీతంగా ఆటలాడేవాళ్ళు, చాలా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్ మ్యాన్షిప్కి వెళ్ళిన వాళ్ళు, అదేంటి కుజుడు హైయెస్ట్గా ఉంటాడు. మరి వాళ్ళకి గురువు ఎలా ఉంటాడో ఆలోచించండి, అదే లెవెల్లో ఉండలేడు. అందుకు వాళ్ళ ఉచ్చ నీచలు అలా ఉన్నాయి. అదేవిధంగా బుధ శుక్రులు హైయెస్ట్ ఇంటెలిజెంట్ చెస్ ప్లేయర్ ఉంటాడు. ఆ చెస్ ప్లేయర్ చెస్ ఆడుతున్నప్పుడు ఫేమ్ గురించి ఆలోచించాడు, కీర్తి గురించి ఆలోచించాడు. ఆ ఆట అయిన తర్వాత కీర్తి అన్నప్పుడు మళ్ళీ అక్కడ ఇంటెలిజెన్స్ ఏమీ ఉండదు. సో ఈ విధంగా మనకి రవి శనులు, కుజ గురులు, బుధ శుక్రులకి ఉచ్చ నీచలు పరస్పరంగా ఉన్నాయి. చంద్రుడు ఎవరండి ఇంతకీ మనలో? మన మనస్సే చంద్రుడు. మరి ఈ చంద్రుడికి మూల త్రికోణం ఎంత? మ్యాక్సిమం 27 డిగ్రీల మూల త్రికోణం. అంటే మన మనసు మీద మనం ఎంతగా మనం మనసుతో పనిచేస్తాము, మనసుతో జీవిస్తాము అనేది మనకు అర్థమవుతుంది. చంద్రుడు ఎక్కువ ఉన్నాడంటే దాని అర్థం మన మనసు ఎక్కువ. మనకు కావాల్సిన శక్తి ఎంత? ఒక 10 ఉంటే చాలు, 1/3 ఉంటే చాలు. అందువల్ల ఆ 1/3కి మన ఉనికికి మనం లెక్క కడితే నిష్పత్తి తీస్తే 1/3 చాలు. అందువల్ల 1/3 అంటే సూర్యుడికి సింహరాశిలో మూల త్రికోణం 10 డిగ్రీ. మనం ఉన్న ఉనికికి కొంచెం శక్తి కావాలి. ఆ శక్తి కోసం 12 డిగ్రీలకి కుజుడు ఇచ్చారు. మూల త్రికోణంలో కుజుడికి 12 డిగ్రీ. దాని తర్వాత మనకు అసలు ఇంటెలిజెన్స్ ఎంత కావాలి? ఇంత 100% అంటే ఒక 5% చాలు మనకి. అందువల్ల 5 డిగ్రీలు మనం మాత్రం మనకి బుధుని యొక్క మూల త్రికోణం ఇచ్చారు. దాని తర్వాత శుక్రుడి మూల త్రికోణం మళ్ళీ 15 డిగ్రీలు ఇచ్చారు. ఆ 15 డిగ్రీలు ఎందుకు? మరి అంతా చూపించుకోవాలి కదా, ప్రపంచం అంతా మనల్ని చూడాలంటే మనం ఎక్కువసేపు కాస్త గడపాలి. అందువల్ల శుక్రుడి యొక్క మూల త్రికోణం 15 డిగ్రీలు ఇచ్చారు. ఇవన్నీ చేస్తుంటే విజ్ఞానానికి వివేకానికి కావాల్సిన గురువుకి ఎంత? ఓ 10 చాలు. సూర్యుడికి 10, గురువుకి 10. సూర్యుడికి 20, గురువుకు 10. సూర్యుడికి 10 అన్నాను, 10 కాదు, 20 డిగ్రీ. సో 0 నుంచి 20 డిగ్రీ ఉనికి, మన ఉనికి పని, ఉనికికి చేసే పని. సో ఆ పని అంటే మళ్ళీ శని. సో ఈ విధంగా గ్రహాలకి మూల త్రికోణం ఇవ్వడంలో కూడా సైన్స్ ఉంది. ఆ గ్రహశక్తులు మనలో, మన జీవితంలో, మన జీవించడంలో మనకి ఏ విధంగా వాటి వల్ల మనకు జరుగుతుంది అనే దాన్ని బట్టి మనకి ఈ మూల త్రికోణ విభాగం కూడా జరిగింది. అందువల్ల అక్కడికి ఆ గ్రహం వస్తే మనకి ఎక్కువసేపు మనలో అది ఉత్తేజితం అవుతుంది. సూర్యుడు సింహరాశిలోకి వచ్చాడు అనుకోండి, మొదటి 20 డిగ్రీలు నడుస్తున్నప్పుడు మనం హై స్పిరిట్స్లో ఉంటాం. అట్లా అన్ని గ్రహాలు, కుజుడు మూల త్రికోణం మేషంలో ఉన్నప్పుడు మనం హై ఎనర్జీతో ఉంటాం. చంద్రుడు వృషభంలోకి వచ్చాడంటే మనకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఆ ఉత్సాహం అంతా ఎందుకంటే ఆయన రోహిణి నక్షత్రం దగ్గర నుంచి ఆ మొత్తం రోహిణి, కృత్తిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాల్లో నడుస్తున్నప్పుడు మూల త్రికోణం విశాలంగా ఉంది. అదేవిధంగా మనకి చంద్రుడి కారణంగా మూల త్రికోణం వృశ్చికంలోకి వచ్చినప్పుడు పూర్తిగా డిప్రెషన్ అయిపోతాం. ఈ విధంగా మనకి మూల త్రికోణాలు, ఉచ్చ నీచలు, స్వక్షేత్రాలు మన ఋషులు నిర్ణయించి మనకి ఇచ్చారు. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నాం? ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే మనకి రాశి కారకత్వాలు తెలిసిన తర్వాత దీన్ని వాడుకోవాలి. జ్యోతిష్ శాస్త్రాన్ని మనం వాడుకోవాలి. కాబట్టి దానికోసం సాధనాలు ఇంకా ఏమున్నాయని చూసినప్పుడు జ్యోతిష్ శాస్త్రాన్ని వాడుకోవడానికి మరొక సాధనం మనకు అందించింది భావచక్రము అని మనం అనుకున్నాం కదా. భావచక్రము అనేది మనకి
రెండవ ప్రాథమిక సాధనం. రాశి చక్రం అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న ప్రకృతి శక్తులన్నింటికీ రూపం ఇచ్చి ఆ రూపాన్ని ఒక చక్రంలో అమర్చుకొని ఆ చక్రాన్ని చూసినప్పుడు రాశి చక్రం. మరి ఇప్పుడు ఈ రాశి చక్రాన్ని అలా ఎందుకు పెట్టాం? మనం మన జీవితం గురించి తెలుసుకోవడానికి పెట్టాం. అందువల్ల ఇప్పుడు మన జీవితం ఇంకొక ఐటమ్ అయిపోయింది. ఈ జీవితాన్ని ఈ జ్యోతిష్యుల ప్రభావం ఎలా ఉంటుంది ఈ జీవితం మీద అని తెలుసుకోవాలంటే దాన్ని ఒక చక్రంలో మనం ఎలాగైతే అమర్చామో ఈ జీవితాన్ని కూడా ఒక చక్రంలో అమర్చాలి కదా. అందువల్ల రెండింటిని, జీవితాన్ని జ్యోతిష్యుల ప్రభావాన్ని అనుసంధానించడానికి, జ్యోతిష్యులను అనుసంధానించడానికి రాశి చక్రం ఆధారమైతే జీవితాన్ని అనుసంధానించడానికి భావచక్రం మనకి సాధనం. అందువల్ల భావచక్రము రాశి చక్రము కలిస్తే గాని మనకి జాతకము అనేది వస్తుంది. ఒట్టి రాశి చక్రం ఉంటే జాతకం ఉండదు, ఒట్టి భావచక్రం ఉంటే జాతకం ఉండదు. ఎందుకంటే ఆ భావం మళ్ళీ ఏ రాశి అయిందో తెలియాలి. అందువల్ల రాశి భావచక్రాలు ఎంత ముఖ్యమైన సాధనాలు అంటే అసలు అవి లేకుండా మనం జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానాన్ని ఏమాత్రము ఉపయోగించుకోలేము. రాశి చక్రాన్ని మనం రాసుకోవడానికి మనం దేని మీద ఆధారపడ్డాము? భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమించే క్రమం మీద ఆధారపడి. ఎందుకంటే 12 రాసుల నుంచి సూర్యుడు పోయేస్తుంటాడు. తర్వాత అంటే భూమి వెళ్ళొస్తుంటుంది, కానీ మనకు సూర్యుడు మనం కేంద్రం అనుకున్నాం కాబట్టి సూర్యుడు వెళ్ళొస్తున్నాడు అనుకుంటాం. ఆ తర్వాత చంద్రుడు వెళ్ళి రావడానికి 27 నక్షత్రాలు ఉన్నాయి. అందువల్ల ఈ రాశి చక్రము అనేది జ్యోతిష్యులను కొలవడానికి సాధనమైతే, మరి జీవితాన్ని కొలవడానికి మనకి భావచక్రం ఇస్తే, రాశి చక్రం ఎలా గీస్తాము, ఎలా తయారు చేసుకుంటాము అంటే సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమించే తీరును బట్టి చేస్తే, ఈ భూమి మీదనే ఉండి మన చుట్టూ మనం తిరుగుతాం కదా, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా, దాని మీద ఆధారపడి భావచక్రం ఇచ్చారు. ఈ భావచక్రానికి బేసు, రాశి చక్రానికి బేసు మనకి ఎక్కడా ఉండదండి. రాశి లేదు, ఏ పుస్తకంలోనూ రాశి లేదు. ఇది ఒకసారి మనం అర్థం చేసుకుంటే మనం ఈ 2 చక్రాలకు సంబంధించిన కారకత్వాలు అవన్నీ అర్థం చేసుకోవడం చాలా సులభం. సో రాశి చక్రము సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే దాని మీద ఆధారపడి తీసుకుంటే, భావచక్రము భూమి తన చుట్టూ తాను తిరగడం మీద ఆధారపడి చేసుకుంటాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? భూమి చుట్టూ ఉన్నటువంటి మొత్తం 360 డిగ్రీలు ఒకసారి చూసి వచ్చినట్టు అవుతుంది. భూమి దగ్గర ఒక ప్రాంతంలో మనం ఉన్నాం అనుకుంటే. అందువల్ల భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు మనకి మొత్తం 12 రాసులు ఒకసారి కనపడతాయి. 12 రాసులు 24 గంటల్లో తిరుగుతాం కాబట్టి 12 రాసులు కనబడడానికి మనకి సుమారు 2 గంటల సమయం పడుతుంది. ఒక్కొక్క రాశికి 2 గంటల సమయం పడుతుంది. ఈ 2 గంటల సమయాన్నే మనం అప్పుడు రాశి కారకత్వాల్లో రాశి ఉదయంగా తీసుకున్నాం, లగ్న ప్రమాణంగా తీసుకున్నాం. అదే భావచక్రంలో మనం వాడుకుంటున్నాం. ఒక వ్యక్తి ఒక చోట ఉండి ఈ అంతరిక్షాన్ని పరిశీలిస్తున్నప్పుడు భూమి మీద ఉండి భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటే ఆయన అక్కడే కదలకుండా నిలబడి ఉంటే ఆ ముందర ఆకాశంలో మాత్రం 12 రాసులు ఒకసారి తిరిగిపోతాయి. అందువల్ల సంఘటన జరిగిన సమయానికి అంతరిక్షంలో భచక్రంలో భూమి నుంచి ఆ చోటు నుంచి తూర్పు క్షితిజం మీద ఏ రాశి ఉందో అది మొదటి రాశి అవుతుంది, మొదటి భావం అవుతుంది. అందువల్ల రాశి చక్రంలో మొదటి భావము ఏదో ఒక రాశి కావాలి. ఎందుకంటే ఏదో ఒక రాశి ఉదయిస్తూ ఉండాలి ఆ సమయానికి. అలా మొదటిసారి సంఘటన జరిగినప్పుడు తూర్పు క్షితిజం మీద ఉండే దాన్ని మొదటి భావము అంట. ఇక్కడ రాసులను, ఎందుకంటే రాశి పేరు పెట్టుకుంటాం కదా అలా ఎట్లా. సో ఇప్పుడు మనం అందరం ఇప్పుడు సమయం 8:40 అయింది. ఈ సమయానికి మనం భూమి మీద ఉన్నాం, అందరం ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నాం, ఎవరి చోట్ల వాళ్ళు ఉన్నాం. తూర్పు క్షితిజం మీద ఏ రాశి ఉదయిస్తుంది మనం లెక్క పెట్టాలి. లెక్క పెడితే మనకు తెలుస్తుంది. ఎలా లెక్క పెడతాము? మనకి ఏదో ఒక ఆధారం కావాలి. ఇవాళ పొద్దున ఏ రాశి ఉదయించింది సూర్యోదయ సమయానికి? సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశిగా ఉదయించేది. అందువల్ల సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు కాబట్టి సూర్యుడు ఇవాళ ఉదయం పూట
ఏ లగ్నం ఉండింది, ఏ రాశి మొదటి భావం అయింది అంటే మనకి ఆ సమయానికి తులారాశి వృశ్చిక రాశి మొదటి భావం అయింది. కానీ మనం ఇప్పుడు ఆలోచిస్తాం 8 గంటల 40 నిమిషాలు పొద్దున 6:40కి అని అయింది అనుకోండి. 6:40కి తులారాశి అయితే ఇప్పుడు ఏ రాశి ఉదయిస్తుంది అక్కడ? తులారాశి ఉదయించింది, వెళ్ళిపోయింది 2 గంటలు. సరే, తులా కాదండి, అంత తులా వస్తుంది. ఇప్పుడు వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వెళ్ళిపోయింది, దాని తర్వాత ధనురాశి వెళ్ళిపోయింది, దాని తర్వాత మకర రాశి వెళ్ళిపోయింది. అలా మనం చూసుకుంటే వృశ్చికం నుంచి వృషభానికి సాయంత్రం అయిపోయింది, తర్వాత మరొక 2 గంటలు అయిపోయినాయి. 6:40 నుంచి మళ్ళీ 8:40. అదంటే మిథున రాశి కూడా వెళ్ళిపోయింది, వృషభం మిథునం కూడా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మనం కర్కాటక రాశి ఉదయిస్తుంది అని తెలుసుకోవచ్చు. మనం ఏమన్నా లెక్కలు కట్టామా? ఏం లేదు, ఎంత సింపుల్గా లేదు. సో ఇప్పుడు లగ్నం ఏమిటి? లగ్నం అంటే మొదటి భావం, అంటే ఉదయించే రాశి. అప్పుడు తత్కాలానికి ఉదయించే రాశి ఏంటది? ఇప్పుడు మనకి కర్కాటక రాశి. సో ఇప్పుడు మనం కర్కాటక లగ్నంలో ఉన్నాం. ఇదంతసేపు ఇదో 2 గంటల పాటు ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇప్పుడు ఈ క్షణాన ఏదైనా జరిగితే మొదటి భావము ఏ రాశి అవుతుంది అంటే కర్కాటక రాశి. ఒకసారి కర్కాటక రాశి మొదటి భావం అయితే ఇక తర్వాతవన్నీ మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అవుతాయి. మిథున రాశి 12వ భావం అవుతుంది. సో ఈ విధంగా మనకి భావచక్రము భూమి యొక్క ఆత్మభ్రమణం మీద ఆధారపడి భావచక్రములో భావము సంఖ్య నిర్ణయం అవుతుంది. ఆ సంఖ్య మళ్ళీ ఏ రాశి అనేది అనుసంధానిస్తాం రాశి చక్రం. ఆ రాశి చక్రంతో అనుసంధానించినప్పుడు మొదటి భావాన్ని లగ్నము అంట. సో మొత్తం ఎన్ని భావాలు ఉంటాయి? 12 భావాలు ఉంటాయి. అక్కడ 12 రాశులు ఉన్నాయి కదా, అందువల్ల 12 భావాలు పెట్టి. సో ఈ 12 భావాలు జీవితానికి సంబంధించినవి అయితే మరి ఈ జీవితాన్ని ఎలా డిఫైన్ చేయాలి, ఎలా నిర్వచించాలి? అసలు జీవితం అంటే ఏంటి? అక్కడి నుంచి కదా మనం చేయాల్సింది. సో జీవితము అంటే అక్కడ ప్రకృతి అంటే ఏంటో నిర్ణయించాం, జ్యోతిష్యులు అని చెప్పేసాం. ఇక్కడ జీవితం అంటే ఏంటి? జీవించడం. జీవించడము అనేది ఎన్ని రకాలుగా జరుగుతుంది, అసలు దాని డ్యూరేషన్ ఎంత, ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు పుట్టినప్పుడు మొదలవుతే చనిపోయినప్పుడు అయిపోతుంది. సో 12 భావాలు కూడా ఈ పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఉండాలిగా మనకి. మరి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనం ఏమేం చేస్తాం, ఏమేమి ఆలోచిస్తాం, ఇవన్నీ కనుక ఆలోచించినట్టయితే బ్రతుకు లేదా జీవితం అనే దాన్ని 12 విభాగాలుగా చేయడం ఎంత కష్టమో మనకు అర్థం. ఏమని చేద్దాం? ఓకే, పుట్టగానే ఓ సంవత్సరం పాటు మొదటి భావం, ఒక 2వ సంవత్సరం ఒకటి భావం అట్లా అనుకుందామా? అది వేయలేదు కదా. ఈ సంవత్సరాలకి భావాలకి సంబంధం లేదు. జీవించినంత కాలం మొదటి భావమే, జీవించినంత కాలం 2వ భావం 2వ భావమే. అలాగే అన్ని భావాలు అవే ఉంటాయి కానీ మారిపోవు. ఎందుకంటే రాసులు మారం, భావాలు మారం. ఒకసారి రాశి భావం కలిసిపోతే ఇంకా మారవు. సో ఆ విధంగా మన జీవితంలో జాతక చక్రంలో భావాలు కూడా ఒకసారి సంఘటన సమయం నిర్ణయం కాగానే చక్రం వేగానే ఫిక్స్ అయిపోతాయి. మరి ఈ 1వ భావంలో మనకి ఏముంటుంది, 2వ భావంలో ఏముంటుంది, 3వ భావంలో మనకి ఏముంటుంది, ఆ సందర్భంగా ఆ రాశి మనకేం చేస్తుంది అని కదా చూసుకోవాల్సింది. అప్పుడు 1వ భావం అంటే ఏంటి, 2వ భావం అంటే ఏంటి, 3వ భావం అంటే ఏంటో మనం నిర్వచించాలి, డిఫైన్ చేయాలి. ఆ డిఫైన్ చేసే విషయంలోనే మన ఋషులు అత్యంత శాస్త్రీయంగా మన జీవితాన్ని వాళ్ళు పూర్తిగా పరిశీలించి శాశ్వతంగా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వచించారు, డిఫైన్ చేసేసారు. అందువల్ల భావచక్రాన్ని ఏమంటారు? లైఫ్ ఏరియాస్ అంటారు, జీవితపు విషయాలు. సో జీవితంలో ఏమేమి ఉంటాయి అంటే అసలు జీవితం అంటే ఏంటి మనం చూసుకుంటే, జీవితం ఎప్పుడు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వ్యక్తిగతంగా ఉంటుంది, 2 సామాజిక పరంగా ఉంటుంది. మనం సంఘ జీవులం కదా, అందువల్ల సంఘ జీవనం ఒకటి, వ్యక్తి జీవనం ఒకటి. ఈ వ్యక్తి జీవనంలో సంఘ జీవనం ఎప్పుడు మొదలవుతుంది? తన కుటుంబంతో మొదలవుతుంది. ఎందుకంటే కుటుంబంలో పార్ట్ అయ్యామంటే మన సంఘంలో ఉన్నట్టేగా. ఆ విధంగా వ్యక్తి చుట్టూ ఉన్న కుటుంబం సంఘ జీవనం, వ్యక్తి జీవనం.
వ్యక్తి జీవనం ఎక్కడ సాగిస్తాడంటే రోజు మొత్తం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వ్యక్తి జీవనమే కదా. దాంట్లో సంఘ జీవనం కలుస్తుంది. ఆ క్రమంలో వ్యక్తి సంఘ జీవనం చేస్తూ వ్యక్తిగా జీవిస్తూ మళ్ళీ 2 రకాలుగా జీవిస్తాడు. ఒకటి భావాత్మకంగా తను అనుకోవడం ద్వారా జీవించడం, భౌతికంగా జీవించడం. దీన్ని అనుభూతి అనుభవం అంటారు. అనుభవపరంగా జీవించడం ఒకటి, అనుభూతి పరంగా జీవించడం రెండవది. ఇప్పుడు మనం ఈ క్లాస్ వింటున్నప్పుడు అనుభవంగా జీవిస్తున్నాం, అనుభూతిగా కూడా జీవిస్తున్నాం. అనుభవం ఏంటి? క్లాస్ వింటున్నాం. అనుభూతి ఏమిటి? జ్యోతిషం క్లాసు, భావకారకత్వాల క్లాస్ వింటున్నాం. అది అనుభూతి. సో అనుభవము అనుభూతి అంటే జీవితం వ్యక్తిగతము సాంఘికము, అనుభవము అనుభూతి రెండు మళ్ళీ కలిసిపోతుంటాయి. అనుభవంలో మళ్ళీ వ్యక్తి ఉంటుంది, సంఘం ఉంటుంది. అనుభూతిలో కూడా వ్యక్తి ఉంటుంది, సంఘం ఉంటుంది. అనుభవంలో వ్యక్తి సంఘం ఎక్కడ చూసుకుంటాము? అనుభవంలో నేను నా ఇంట్లో కూర్చుని నేను ఏదో చదువుకుంటూ ఉంటే అనుభూతి వ్యక్తిగతం. బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తున్నాను, అనుభవం వ్యక్తిగతం. ఆ వ్యక్తిగతంగా అనుభవిస్తూ ఆలోచన వేరు, మళ్ళీ అది ఇంకో చాప్టర్ అయిపోతుంది. అది ఇంకో అనుభూతిలో సంఘ జీవనం, అనుభూతిలో వ్యక్తి జీవనం కావచ్చు. బాత్రూంలో స్నానం చేస్తాం. సో ఈ విధంగా మనకి అనుభవము అనుభూతి, సాంఘికము వ్యక్తిగతము 4 డైమెన్షన్స్లో మన జీవితం ఉంటుంది. ఈ 4 డైమెన్షన్స్లో జీవితం ఉండడాన్ని మన ఋషులు మరొక 4 ప్రక్రియల్లో పెట్టారు. ప్రక్రియ అంటే ఒక ప్రాసెస్. ఏంటది? జీవించడానికి నేనంటూ ఉండాలిగా. ఆ జీవించడానికి నేను అంటూ ఉండడాన్ని భౌతికము అంటారు. నా జీవితం ఉండాలంటే నేను ఉండాలి. నేను అనేది ఒకటి. పోనీ నేనుంటే జీవితమేనా? కాదు. నా చుట్టూ వనరులు ఉండాలి. నా చుట్టూ ఏముండాలి? వనరులు ఉండాలి. సోర్సెస్ ఉండాలి కదా. రిసోర్సెస్ లేకుండా జీవించలేను కదా. అందువల్ల నా చుట్టూ ఉండే వనరులేంటి? ప్రకృతి. నా చుట్టూ ఉండే వనరులేంటి? నా చుట్టూ ఉన్న జనం. ఇవి ఫిజికల్గా ఉండాలి కదా. సో ఫిజికల్గా నేను ఉండాలి, ఫిజికల్గా నా చుట్టూ జీవించడానికి, నేను జీవించడానికి వనరులు ఉండాలి. వనరులు అంటే మనకి రిసోర్సెస్. సో నేను ఒకటి, నా చుట్టూ వనరులు ఒకటి ఉండాల్సిందే. ఈ నా చుట్టూ వనరులు ఉండి నేను మాత్రమే ఉండి నా చుట్టూ వనరులు ఉన్నంత మాత్రాన జీవితం కాదు కదా. మళ్ళీ ఈ వనరుల్ని వాడుకోవడానికి నాకు అవసరాలు, కోరికలు ఉండాలి. ఎంత మైన్యూట్గా వాళ్ళు వెళ్ళి డిఫైన్ చేశారో దయచేసి అర్థం చేసుకోండి. జీవించడం అంటే ఒక వ్యక్తి ఉండాలి, ఒక జీవి ఉండాలి, ఆ జీవి చుట్టూ వనరులు ఉండాలి, ఆ వనరులు ఆ జీవి మళ్ళీ కలవాలంటే ఆ జీవికి అవసరాలు ఉండాలి లేదా కోరికలు ఉండాలి. వ్యక్తి ఉండడం ఒకటి, వనరులు ఉండడం 2, కోరికలు లేదా అవసరాలు ఉండడం 3. ఇవి ఎట్లా తీరుతాయి? కోరికల అవసరాలు తనకు శక్తి ఉంటే తీరుతాయి. తీర్చుకోవడానికి శక్తి కావాలి, అందువల్ల తీర్చుకోవడానికి శక్తి కూడా కావాలి. సో వ్యక్తి లేదా ఉనికి అంటే తను ఉండడానికి చుట్టూ వనరులు ఉండడం, ఈ వనరుల్ని వాడుకోవడానికి కావాల్సిన అవసరాలు, శక్తి, కోరికలు ఉండడం, తర్వాత అవి తీర్చుకోవడానికి సాధనాలు ఉండడం 4వది. ఇప్పుడు ఇది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా తీసుకుందాం. నేనున్నాను అనుకోండి, నేను ఒక్కడే ఉన్నాను, ప్రపంచంలో ఎవరూ లేరు. అప్పుడు ప్రకృతి ఉంది, నేను ఒక చోట పుట్టాను, పెరుగుతున్నాను. అదంతా ఎందుకంటే పెరిగిన తర్వాత ఇవన్నీ అర్థమవుతాయి కాబట్టి. సో నేను పెరుగుతున్నాను. నాకేముంటుంది? మొదలు నాలో ఆకలి ఉంటుంది. ఆకలి తీర్చుకోవాలని నాకు ఉంటుంది. నాలో ఆకలి ఉంది అంటే నాకు ఏ పార్ట్ వచ్చింది? 3వది వచ్చింది. 1 నేనున్నాను, 3 నాకు ఆకలి ఉంది. ఈ ఆకలి తీరాలంటే నా చుట్టూ ఉన్న పళ్ళ చెట్లు అవి చూస్తాను, ఆహారం కోసం చూస్తాను. ఓ పళ్ళ చెట్టు ఉందనుకున్నాను. సో పళ్ళ చెట్టు ఉండడం 2, నేను ఉండడం 1,
నా దగ్గర నేను ఉన్న చోట పళ్ళ చెట్టు ఉండడం 2, ఆ పళ్ళు నాకు అవసరం కావడం 3. నాకు కడుపు నిండా ఉన్నదనుకోండి, ఈ పళ్ళని ఏం చేస్తాను, నేను ఏం చేయను కదా, అవసరం లేదు నాకు అప్పుడు. అందువల్ల ముందు నాకు ఆకలి ఉండాలి, అక్కడ పళ్ళ చెట్టు ఉండాలి, నేను ఉండాలి. అప్పుడే కదా నాకు ఆకలి తీరడం అనేది జరిగేది. సో ఆ విధంగా నేను 1, పళ్ళ చెట్లు ఉండడం 2 వనరులు, 3 నాకు ఆకలి ఉండడం 3. ఈ ఆకలి తీర్చుకోవాలంటే నేను ఆ పండు చెట్టును కొట్టుకోవాలి కదా, పండు తెంపుకోవాలి. ఆ పండును తెంపుకోవడానికి నేనే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? లేచి పక్కన ఒక కర్ర తీసుకుని ఆ కర్రతో దాన్ని తెచ్చుకోవాలి. అందువల్ల కర్ర ఏంటి? నాకు ఆ వనరులని వాడుకుని ఆకలి తీర్చుకోవడానికి సాధనం. చూడండి, జీవించడం అంటే భౌతికంగా ఈ 4 ఉండాలి. మొదలు భౌతికంగా 4 ఉండాలి. ఏమిటి? నేను అనేది ఉండాలి, నా చుట్టూ వనరులు అనేవి ఉండాలి, నాకు ఆకలి కోరికలు శక్తి ఉండాలి, వీటిని తీర్చుకోవడానికి సాధనాలు ఉండాలి. ఇవన్నీ భౌతికంగా ఉన్నప్పుడే నేను జీవించగలను. ఇంకా జీవించడం మొదలు పెట్టలేదు, ఓన్లీ జీవించడానికి కావాల్సిన భౌతికమైన విషయాలను మాత్రం తీసుకున్నాను. ఇవన్నీ 4 లేకపోతే నాకు జీవితమే ఉండదు, ఆరంభమే కాదు. అందువల్ల ఈ 4 ఉండడం నాకు చాలా అవసరం. దీన్ని నా తాపము అంటారు, నాకుండే తాపము. సో ఇదేంటి? నా మొదటి తాపం. ఇవన్నీ ఉండాలి. తర్వాత ఏముండాలి? ఇవన్నీ 4టిని వాడుకోవడానికి నాకు కావాల్సిన పరిస్థితులు ఉండాలి. ఈ పరిస్థితులు నా చేతుల్లో లేవు, అవి దేవుడి చేతుల్లో ఉన్నాయి. దేవుడు అంటే నాకు తెలియని శక్తి చేతుల్లో ఉన్నాయి. అందువల్ల మరొక 4 నా అధీనంలో లేవు. ఈ 4 నా అధీనంలో ఉన్నాయని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు కనబడుతున్నాయి, సరిపోతాయి. సో ఈ 4 భౌతికంగా ఉన్నాయి. మరొక 4, ఇవే 4 ఏమిటి? మళ్ళీ నేనే అక్కడ ఉండాలి. ఈ వనరుల్ని వాడుకోవడానికి నాకు పరిస్థితి కావాలి. ఆ వనరుల్ని వాడుకునే పరిస్థితి ఎక్కడ వనరుల్ని వాడుకోగలను అంటే నా ముందున్న ప్రపంచంలో వాడుకుంటాను. అందువల్ల ఆ ప్రపంచంలో వాడుకుంటున్నప్పుడు, ఈ వనరుల్ని వాడుకుంటున్నప్పుడు, పరిస్థితులను ఎదుర్కొని వాడుకుంటున్నప్పుడు, నేను ఆలోచనతో వాడుకుంటున్నప్పుడు నాకు అది జరుగుతుందో లేదో తెలియదు. చివరికి నేను అది తీసుకుంటానో తెలియదు. అందువల్ల అదొకటి అయిపోతుంది. సో ఈ 4టిని ఆది దైవికములు అంట. ఆది దైవికములు అంటే అది ఒక తాపత్రయం, అంటే 3 తాపాలలో ఒక తాపం. అది పరిస్థితులు ఉండడం అనే దాన్ని సూచిస్తుంది. మొదటి తాపం ఏంటి? ఆది భౌతికం. ఆది భౌతికంలో 4 కావాలి. నేను ఉండాలి, వనరులు ఉండాలి, అవసరాలు ఉండాలి, సాధనాలు ఉండాలి. రెండవ ఆది దైవికంలో ఆ వనరుల్ని వాడుకోవడానికి నాకు ఆలోచనలు ఉండాలి, ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ నా ఆలోచనలు ఉండాలి. నా ఆలోచనలతో పాటు వనరుల్ని వాడుకోవడానికి శక్తియుక్తులు కావాలి, పరిస్థితులు ఎదుర్కోవాలి. అవి ఎదుర్కొనేది ఎక్కడ ఎదుర్కొంటాను అంటే ఆ కోరికలు తీరడానికి నా ముందున్న ప్రపంచంలో ఎదుర్కొంటాను. ఆ ప్రపంచంలో ఎదుర్కొన్న తర్వాత, సాధనాలు వాడుకున్న తర్వాత నాకు అసలు నేను అనుకునేది జరుగుతుందో జరగదో అని చెప్పడానికి నాకేమిటో తెలియదు. ఆ తెలియంది నాకు మళ్ళీ ఒకటి. ఆ 4 అక్కడ ఉన్నాయి, ఈ 4 ఇక్కడ ఉన్నాయి. ఆది భౌతికంలో 4, ఆది దైవికంలో 4. ఇవి ఉన్నాక నేనేం చేస్తాను? ఎట్టకేలకి నేనే లేచి నిలబడి ఆ పండు తెంపుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆ పండ్లు తెంపుకోవడం అనేది చేయాలి, నేనే చేయాలి. నేను ముందు పండు ఉంది చూడాలి, ఓహో పండు ఉంది అని ఆలోచించాలి. ఆ పండుని కొట్టేందుకు నేను లేచి నిలబడాలి. నాలోనే 3 ఉన్నాయి కదా. నా పండు తీసుకోవడం అనే ప్రక్రియలో నేను ఉండాలి, నాకు పండు తినాలన్న ఆలోచన ఉండాలి, ఆ పండుని తెంపుకోవాలన్న పని చేయడానికి నేను లేవాలి. ఆ తర్వాత లేచి పండుని తెంపుకోవడానికి కర్రతో కొట్టాలి. కొట్టిన తర్వాత ఆ పండు నా చేతిలో పడుతుందో లేదో నాకు తెలియదు, మొత్తానికి కిందనో నా చేతిలో ఎక్కడో పడుతుంది. ఆ పడిన తర్వాత ఆ పండును కొట్టే పని అయిపోతుంది. అమ్మ అయిపోయింది ఈ పని అనుకుంటాను కదా. ఇది ఆధ్యాత్మికం. ఆత్మికము అంటే నాది, నేనుగా చేసేది. ఈ ఆధ్యాత్మికము అనేది ఒక తాపత్రయం, 3వ తాపత్రయం. సో తాపత్రయాలన్నీ ఆది భౌతికం,
ఆది దైవికం, ఆధ్యాత్మికం. ఎందుకోసం ఉన్నాయి? జీవించడం అనే నిర్వచనం చేస్తున్నప్పుడు ఉన్నాయి. జీవించడం అనే ప్రక్రియ ఎలాంటిది అని తెలుసుకోవడానికి ఉన్నాయి. మరి ఈ అన్నిట్లో కూడా 4 మళ్ళీ సబ్ సెక్షన్స్ వస్తున్నాయి. నేను ఉండడం, వనరులు ఉండడం, నాకు అవసరాలు కోరికలు ఉండడం, సాధనాలు ఉండడం. ఈ 4టికి మనం పురుషార్థములు అంటాం. పురుషార్థములు అంటే ఏంటి? పురుషుడు అంటే మనిషిగా జీవించడానికి కావలసినవి ఏమిటవి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. బ్యూటిఫుల్గా, చాలా అందంగా మన ఋషులు మనకి నామకరణం చేశారు. ధర్మము అంటే నేను. ఆది భౌతికంలో ధర్మము అంటే నా శరీరము. ఆది భౌతికంలో అర్థము అంటే నా చుట్టూ ఉన్న వనరులు. ఆది భౌతికంలో కామము అంటే నాకుండే కోరికలు, అవసరాలు, శక్తి సామర్థ్యాలు. ఆది భౌతికంలో మోక్షము అంటే నాకు వీటన్ని వనరుల్ని వాడుకోవడానికి ఉన్న సాధనాలు. ఆ విధంగా మనకి ఆది భౌతికంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ఉన్నాయి. ఆది దైవికంలో నాలో ఉండే ఆలోచనలు. నేను శరీరంతో నాలో ఉండే ఆలోచనలు శరీరంలో ఉండాల్సిందే కదా. అందువల్ల ఆలోచనలు లేకుంటే జీవితమే లేదు. ఆ విధంగా సెకండ్ దాంట్లో ధర్మం ఏంటి? నాలో ఉండే ఆలోచన. సెకండ్ దాంట్లో ఉండే 6వది ఏంటిది? 2వది అంటే 6వది. 5 అవుతుంది కదా. 1, 2, 3, 4 తర్వాత 5, 6, 7, 8 అది దైవికమైంది. దాంట్లో 5 మళ్ళీ నేనే. 1 నేనే, 5 నేనే. 6 ఏంటి? వనరుల్ని వాడుకోవడానికి నాకు అయ్యే పరిస్థితులు ఎదుర్కోవడం అనేది సంస్కృతంలో ఎప్పుడైనా ఎదుర్కొంటాం. ఎవరిని ఎదుర్కొంటాం? శత్రువుని ఎదుర్కొంటాం. అందువల్ల 6వ దాని పేరు శత్రుస్థానం. ఆ విధంగా మనకి ఛాలెంజెస్ ఉంటాయి. దేనికి ఛాలెంజెస్? వనరుల్ని వాడుకోవడానికి. వనరులు ఎందుకు వాడుకోవాలి? నా ఆకలి తీరడానికి. ఆ ఆకలి ఎవరికి? నాకు. సో ఈ విధంగా మొదటి 4కు సంబంధంగా రెండవ 4 వచ్చేస్తాయి. 5 ధర్మం, 6 అర్థానికి సంబంధించింది, 7 కోరికలు, అవసరాలు తీర్చుకోవడానికి ఉండే ప్లేస్. ఏంటది? ఎదురుగుండా ఉన్న ప్లేస్. సో నా ఎదురుగుండా ఉన్నది ఏదైనా సరే. అందువల్ల దాన్ని మనం సప్తమ స్థానం అంటే 7వ స్థానం. సో ఈ విధంగా మనకి 5, 6, 7, 8 కూడా ధర్మ, అర్థ, కామ, మోక్ష స్థానాలు. ఇవి ఆది దైవికంలో. ఆది భౌతికంలో 4 ఇవే. ఆది దైవికంలో 4 ఇవే. వీటి రోల్ వేరు, వాటి రోల్ వేరు. అవి భౌతికంగా ఉండడం, ఇవి భౌతికంగా ఉన్న వాటిని వాడుకునే పరిస్థితులు ఉండడం. అవే 4 పరిస్థితులు ఉండాలి వాడుకోవడానికి. ఆ 8వది ఏంటి? ఆ వాడుకున్న తర్వాత నాకు లభించే ఫలితం. మొదటి ఆది భౌతికంలో ఉన్న 4, ఆది దైవికంలో ఉన్న 4 పరిస్థితులతో కలిసిపోయినప్పుడు 8వది ఏమవుతుంది అంటే ఫలితం వస్తుంది. అందువల్ల 1 నా జీవితంలో ఆరంభమైతే 8 నా జీవితంలో చివరిది అవుతుంది. జీవించే ప్రక్రియలో భావనాత్మకంగా ఆది భౌతికములు, ఆది దైవికములకు మొదటిది 1, చివరిది 8. ఇది అలా ఉండిపోయింది. కానీ నేను ఏమైనా చేయాలి కదా. చేసినప్పుడే కదా. ఏం చేస్తాను? నేనే చెయ్యాలి. నేనే చెయ్యాలి కాబట్టి మళ్ళీ నేనే ధర్మము. ఆధ్యాత్మికంలో మొదటిది మళ్ళీ నేనే ధర్మము. నేను ఎవరిని ఇప్పుడు? ఆలోచన ఉనికి ఉన్న మనిషిని. ఆలోచనలతో నేను పనికి లేస్తాను. ఇక సక్రియాపరత్వంతో వస్తుంది. ఈ 9 ఒక 8 అయిపోయినాయి కాబట్టి 9వది ఆధ్యాత్మికంలో మొదటిది. ఆధ్యాత్మిక తాపత్రయంలో ధర్మము. 1, 5, 9 ధర్మము. ఇది ధర్మ కోణము. 2, 6, 10 ఇక్కడ 10 వస్తుంది. 10 ఏంటి? నేను ఏదో పని చేయడం. ఆ పని చేయడానికి కావలసిన అవసరం ఉండడం అక్కడ 3, 2 వనరులు ఉండడం, అవి చేయడానికి శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకోవడం, పరిస్థితులు ఎదుర్కోవడం 6, పని యాక్చువల్గా చేయడం 10. చేసేది ఎవరు?
9. ఈ 9 ఎవరు? 5 1 1 5 9 కలిస్తే యాక్షన్ మొదలవుతుంది. 2 6 కలిస్తే 10 మొదలవుతుంది. ఈ పని చేయగానే నాకు ఏదో ఒకటి పొందుతాను. లబ్ధి. లబ్ధి అంటే పొందడం. సో ఏదో ఒకటి పొందుతాను. ఏం పొందుతాను? ఆకలి తీరడం కానీ, ఆకలి తీరకపోవడం కానీ, ముందున్న ప్రపంచంలో జరుగుతుంది కాబట్టి నా ముందు జరుగుతుంది తీరడం తీరకపోవడం. ఈ రెండింటికి ఏదో ఒకటి పొందుతాను. అందువల్ల పొందడం అనేది 11. 1 2 3 4 5 6 7 8 9 10 తర్వాత మనకి 11 వస్తుంది. 11లో లబ్ధి. ఇంత కార్యక్రమం చేసిన తర్వాత నేను ఏం చేస్తాను? రిలాక్స్ అవుతాను. అయిపోయింది. పొందడం తెలిసిపోయింది. పొందడము 11 వేరు, 8 ఫలితం వేరండి. 8 పొందడం అనుకుంటాం, అది పొందడం కాదు, అది ఫలితం. పొందడము పొందకపోవడం 11లో ఉంటుంది. ఈ 11 తర్వాత 12 ఏంటంటే మొత్తం చాప్టర్ క్లోజ్ చేయడం. అందువల్ల దాన్ని 12ని పొందడానికి పోగొట్టుకోనేది అని. సో జీవించడము అంటే నేను ఉండడం, నాకు వనరులు ఉండడం, నాకు అవసరాలు కోరికలు ఉండడం, వాటిని తీర్చుకోవడానికి సాధనాలు ఉండడం, వాటిని తీర్చుకోవడానికి కావాల్సిన సాధనాలు కావాల్సిన ఆలోచన ఉండడం, ఆలోచనలతో సాధించడం కోసం ప్రయత్నం చేయడం, ప్రయత్నం ముందున్న ప్రపంచంలో చేయడం, చేస్తే ఏమవుతుందో తెలియడం, ఆ తర్వాత చేయడం ఆరంభించడం, చెయ్యడం, చేస్తే పొందడం, పొందడానికి పోగొట్టుకోవడం. ఇలా 3 తాపత్రయాలలో 12 భావాలు మనకు వస్తాయి. ఇది భావచక్ర విన్యాసం. ఆ 4 వేరు, ఈ 4 వేరు కాదండి. మనకు ఉండేవే పురుషార్థాలే 4. పురుషార్థములు అంటే ఏంటి? మనిషి జీవించడానికి కావలసిన స్టేజెస్, పార్ట్స్. అది ధర్మం ఒక్కటి ఉంటే లాభం లేదు. ఒక్కనే ఉండి ఆలోచిస్తూ కూర్చొని ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఏమి కాదు. నాకు వనరులు ఉండాలి. ఆ వనరులు ఉంటే ఆ వనరుల్ని ఎలా వాడుకోవాలో అని మళ్ళీ 6. 6 8 2ను కలుపుకుంటే 10. ఇప్పుడు మనం ఆ పళ్ళ ఉదాహరణకి మరొకసారి పెడదాం. నేనున్నాను, పళ్ళ చెట్టు ఉంది, దానికి పళ్ళున్నాయి, నాకు ఆకలి ఉంది, నా పక్కన కర్ర ఉంది. ఇది మొదటిది, ఆది భౌతికం. ఆది దైవికంలో ఆ పండుని తినాలి అన్న ఆలోచన నాకు వచ్చింది. ఇంకా కూర్చునే ఉన్నాను అక్కడ. ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత నేను లేవాలి, లేచి ఆ కర్రను పట్టుకోవాలి, ఆ పండును కొట్టే ప్రయత్నం చేయాలి. అది 6. ఎదురుగుండానే చేయాలి కాబట్టి 7. 7 అంటే అప్పుడు ఎదురుగుండా ఉండేది. ఆ కొడితే వస్తుందో రాదో, నా పండు నాకు అందుతుందో లేదో, అది 8. ఇదంతా అనుకుంటూ కూర్చోను కదా, లేచి కొట్టాలి కదా. అందువల్ల లేస్తాను 9. పండును కొడతాను, చెట్టును కొడతాను 10. కొడితే ఆ పండు కింద పడుతుంది 11. ఆ పడ్డది నాకే అందొచ్చు, లేదా నా పక్కన ఉన్న లోయలో పడిపోవచ్చు, అది 11. అది తెలియదు నాకు. అదేంటి? ఫలితం. ఆ ఫలితం 8. సో 8లో ఫలితం ఏమిటో తెలియదు. 11లో ఏదో ఒకటి నేను పొందడం జరుగుతుంది. పొందడం అంటే నాకు అందడం కావచ్చు, అందకపోవడం కావచ్చు. సో ఆ 11 అయిపోతుంది. ఈ 11 నేను లబ్ధి పొందడం. లబ్ధి, అందువల్ల దాన్ని లాభం అంటారు. సో లబ్ధి. ఇంత చేసి నేనేం చేశాను? నేను కూర్చున్న వాడిని లేచాను, చెట్టును కొట్టే ప్రయత్నం చేశాను, పండ్ల కోసం తెచ్చుకునే ప్రయత్నం చేశాను, ఆ తర్వాత సాధన ఉపయోగించుకున్నాను, నా ఆలోచన పెట్టుకున్నాను, పరిస్థితి ఎదుర్కొన్నాను, ఆ కర్రను ఉపయోగించి కొట్టే ప్రయత్నం చేశాను, కొట్టాను, ఆ పండు పడడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తాను? పండు వచ్చేసింది కాబట్టి నా ఆకలి తీరినా తీరకపోయినా ఆ పండు నాకు అందకపోతేనేమో అయ్యో అందలేదు అని మళ్ళీ కూర్చుంటాను, నిరాశతో కూర్చుంటాను. అయిపోయింది, ఆ ట్రాన్సాక్షన్ అయిపోయింది. అలా పొందడానికి పోగొట్టుకునేది 12. అది వ్యయం అంట. సో ఈ విధంగా మనకి భావచక్రంలో మన ప్రతి సంఘటనకి, ప్రతి విషయానికి 12 భావాలు తిరుగుతూ ఉంటాయి. ఇక మనం ఈరోజు పాఠం మొదలు పెట్టుకోవడం గురించి ఒక భావచక్రంలో పెట్టుకుందాం. మనం ఈరోజు క్లాసు ఉంది అని మనందరికీ తెలుసు. ఎలా తెలిసింది?
మనలోని 5వ భావం యాక్టివేట్ అయింది. ఆలోచన. ఈరోజు క్లాస్ ఉంది. క్లాస్ ఎవరి కోసం ఉంది? నా కోసం. ఒకటి. సో ఒకటి నేను, నాకు ఈరోజు క్లాసు ఉంది అన్న ఆలోచన. ఈ క్లాసు వినవలసింది ఎవరు? నేనే. ఆ నేను 9. మనలోనే ముగ్గురం ఉన్నాం. నేను భౌతికంగా ఉన్నా, నేను క్లాసు వినాలన్న ఆలోచనతో ఉన్నా, ఇప్పుడు క్లాసు వింటున్నా. 1, 5, 9 మన క్లాసు అనేది జరగడానికి ఒక చక్రం అనుకుంటే దాంట్లో ఈ 3 మొదటి ధర్మస్థానం. ఈ క్లాసు వినాలి అంటే నాకు ఒక మొబైల్ ఉండాలి, లేదా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి, దాంట్లో లింక్ ఉండాలి కదా. అందువల్ల వనరులు ఉండాలి. ఉంటే నేను స్విచ్ ఆన్ చేస్తాను, అవుతుందో కాదో, లైన్ కలుస్తుందో లేదో. 6 శక్తి, ఎదుర్కోవడం, శత్రువు, ఛాలెంజ్ స్టార్ట్ అవ్వాలి, తర్వాత కదా వినడం ఆరంభించేది. అందువల్ల 2, 6 ఇదంతా అవుతుందని చెప్పేసి ఊరుకుంటూ కూర్చోను కదా. స్విచ్ అయ్యి నొక్కాలి కదా, నొక్కడం 10. సో క్లాసు వినాలి అనుకోవడం 1, 5, 9 అయితే మొబైల్ పట్టుకుని ఆ లింక్ను కొట్టి దాని తర్వాత క్లాస్ వినడం స్టార్ట్ చేయడం 2, 6, 10. నేనే 1, 5, 9, నేనే 2, 6, 10. ఏమైంది? మూడోది ఏంటి? నాకు క్లాసు వినాలన్న ఆలోచన, నా కోరిక, నా అవసరం ఉంది. అది మొబైల్ ఓపెన్ చేస్తే నా ఎదురుగుండా మనకి క్లాసుగా నడుస్తుంటే తీరుతుంది. ఏం జరుగుతుంది? క్లాస్ వింటున్నా. సో నా ఎదురుగుండా 7, నేను మొబైల్ ఆన్ చేసి దాన్ని నా కోరికను తీర్చుకోవడం, అంటే వినాలి అని అనుకోవడం, తీర్చుకోవడం 3. ఆ 3, 7, 11 క్లాస్ వినడం 11. సో 3, 7, 11 నేను 1, 5, 9, 2, 6, 10 నేను క్లాస్ వినడానికి ప్రయత్నం చేయడం, 3, 7, 11 నేను క్లాసు వినడం. ఈ క్లాసు వినడానికి నాకు సహాయం ఏమైంది? సాధనాలు ఏమున్నాయి? ఒక మొబైల్ ఉండడం, దానికి కనెక్షన్ ఉండడం. ఇది చేస్తే వింటానో విననో, అసలు క్లాస్ వస్తుందో రాదో, నేను వింటానో విననో, అది 8. ఇది 4. 12 ఏంటి? అయిపోయింది. క్లాస్ విన్నాను, అయిపోయింది. క్లాస్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తాను, అయిపోయింది. సో ఇంతసేపు వినడానికి నేనేం పోగొట్టుకున్నాను? ఇంత ప్రయాస చేశాను కదా, ఇవన్నీ పోగొట్టుకున్నాను కదా. ఏం పోగొట్టుకున్నాను? నన్ను నేనేం పోగొట్టుకోలేదు. నన్ను నేను ఆలోచించాను, తీర్చుకున్నాను. 2 వనరుల్ని పోగొట్టాను. వనరులు కొన్ని పోయాయి కదా. కొంత కరెంటు పోయింది, కొంత నా సమయం పోయింది. వినడానికి మన సమయం కూడా పోయింది కదా. కాలం కొంచెం మారిపోయింది, 1 గంట సేపు 2 గంటలకు మారిపోయింది కదా. సో వినడానికి నేను కాలాన్ని వ్యయం చేశాను, వృధా చేశాను కాదు, వ్యయం చేశాను. సో కాలాన్ని వ్యయం చేయడం, వ్యయం. ఈ కాలాన్ని నేను జ్ఞానం వచ్చింది 11 నాకు క్లాస్ వింటే ఏదో కొంత జ్ఞానం వచ్చింది అనుకుందాం. జ్ఞానం వస్తే ఆ జ్ఞానం రావడానికి నేను కాలం పోగొట్టుకున్నాను. అందువల్ల పెట్టుబడి అనేది 12. ఖర్చు, వ్యయం అనేది ఖర్చు అయినా అది పెట్టుబడి కూడా కావచ్చు. ఎందుకంటే పొందడానికి పోగొట్టుకునేది కదా. మనకి బ్యాంకులో డబ్బులు పెడితే కదా మనకు వడ్డీ వచ్చేది. ముందైతే పోగొట్టుకోవాలి కదా, మన దగ్గర నుంచి ఆ డబ్బులు పోగొట్టుకోవాలి కదా, తర్వాత దాని మీద వడ్డీ వచ్చేది. ఆ విధంగా మనకి భావచక్రంలో 3 తాపత్రయాలు, 4 పురుషార్థాలు, 3 × 4 12 భావాలు ఉంటాయి. 12 భావాలకు సంబంధించిన అతి ప్రాథమికమైన ఈ కాన్సెప్ట్ మీ అందరికీ అర్థమైందా లేదా? స్పష్టంగా తెలిసిందా లేదా? కొత్త వాళ్ళు చెప్పండి. ఇంతకుముందు జ్యోతిషం తెలిసిన వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు ఉన్నారనే అర్థమైంది. విన్నాం కానీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుందండి. 1-2 సార్లు వింటే మాకు భావచక్రము
ముఖ్యమైన భావన. జ్యోతిషాన్ని వాడుకోవాలి అంటే, జ్యోతిష విజ్ఞానాన్ని వాడుకోవాలి అంటే భావచక్రం మనకు అర్థం కావాలి. భావచక్రం అర్థమైంది అంటే సగం జ్యోతిషం వచ్చేసింది. భావచక్రము అంటే మన జీవితం. మన జీవితం ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే 3 మడతల్లో ఉంటుంది. ఒక మడత పేరు ఆది భౌతికం, రెండవ మడత పేరు ఆది దైవికం, మూడవ మడత పేరు ఆధ్యాత్మికం. ఈ 3 మడతల్లో మన జీవితం ఉంటుంది. మొదటి 120 డిగ్రీలు ఆది భౌతికం, రెండవ 120 డిగ్రీలు ఆది దైవికం, మూడవ 120 డిగ్రీలు ఆధ్యాత్మికం. మొదటిది నేను ఫిజికల్, రెండవది మెంటల్, మూడవది యాక్షన్. కలిస్తేనే లైఫ్. ఊరికే మెంటల్ ఉన్నా లైఫ్ కాదు, ఊరికే ఫిజికల్ ఉన్నా లైఫ్ కాదు, ఊరికే యాక్టివ్ ఉన్నా లైఫ్ కాదు. అసలు యాక్టివ్ ఉండలేము, 1, 2 లేనిది ఉండలేము, మూడోది. సో అందువల్ల జీవితం అంటే 3 తాపత్రయములు. ఈ తాపత్రయములలో మళ్ళీ సబ్ హెడింగ్స్ ఏంటి అంటే ధర్మ అర్థ కామ మోక్షములు, పురుషార్థములు. అందువల్ల మనకి ఋషులు భావచక్రంలో మొదటి భావం నుండి 4 భావాలు ఆది భౌతికములు, ధర్మ అర్థ కామ మోక్షములు అన్నారు. రెండవది ఆది దైవికములు అంటే జీవించడానికి పరిస్థితులు, దాంట్లో మళ్ళీ ధర్మ అర్థ కామ మోక్షాలు ఉన్నాయి. మూడవది సక్రియంగా ఉండడం, జీవించడం కొరకు మళ్ళీ ధర్మ అర్థ కామ మోక్షాలు. సో ఈ 4 ఉన్నాయి. సో ఈ విధంగా 3 తాపత్రయాలలో 4, 4, 3, 4, 12 మనకి భావాలు ఉంటాయి. మొదటి భావానికి, 5వ భావానికి, 9వ భావానికి కోణ సంబంధం వస్తుంది. కోణం, త్రికోణ సంబంధం, అందువల్ల కోణము అంటారు. సో మనకి ఉన్న 12 భావాలలో 1, 2, 3, 4 ఒక సెక్షన్ అయితే 5, 6, 7, 8 దాని కింద సెక్షను, 9, 10, 11, 12 దాని కింద సెక్షను. అడ్డంగా చూసుకుంటే నిలువుగా 1, 5, 9 ధర్మకోణం, 2, 6, 10 అర్ధకోణం, 3, 7, 11 కామకోణం, 4, 8, 12 మోక్షకోణం అంటాం. సో మనకి 4 కోణాలు, 12 భావాలు, 3 విభాగాలు, 3 తాపత్రయాలు. తాపత్రయం అంటేనే 3 కదా. తాపము, త్రయతాపం, 3 తాపములు తాపత్రయం. సో ఈ విధంగా మనకి భావచక్రం అనేది తెలుసుకుంటున్నప్పుడు అక్కడ రాశి చక్రానికి దీన్ని అనుసంధానం చేయాలంటే ముందు మన జీవితాన్ని డిఫైన్ చేయాలి. కాబట్టి ఆ జీవితాన్ని డిఫైన్ చేయడంలో మన ఋషులు మనకి భావచక్రము అనేది, భావములు అనేవి ఇచ్చారు. ఈ భావములు రాసులు కావు, ఈ భావములు జీవిత విషయములు. 1లో ఏముంటాయి, 2లో ఏముంటాయి, 3లో ఏముంటాయి అంటే 1లో నేను నాకు సంబంధించిన ఉండవలసిందే, 5లో నేను నాకు సంబంధించిన ఉండవలసిందే, 9లో నేను నాకు సంబంధించిన ఉండవలసిందే, 2లో నా జీవితానికి సంబంధించిన వనరులతో ఉండాలి, 6లో నా జీవితానికి సంబంధించిన వనరులకు సంబంధించిందే ఉండాలి, 10 నేను వనరుల్ని వాడుకోవడం సంబంధించిందే ఉండాలి, 3 నాలో ఉండే అవసరాలు, కోరికలు, నా శక్తి సామర్థ్యాలు. ఆ 3 నేను ఎక్కడ చూపించుకోగలను, ఎక్కడ వాడుకోగలను అంటే నా ముందున్న ప్రపంచంలో. ఆ ప్రపంచంలో వాడుకుంటే నాకేమొస్తుంది అంటే నా కోరికలు తీరడం కానీ, తీరకపోవడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది, ఆ లభించడం అనేది జరుగుతుంది. 3, 7, 11 కామకోణము అయింది. ఈ ధర్మకోణము, కామకోణం కోసం అర్ధకోణాన్ని వాడుకోవడానికి మోక్షకోణం కావాలి. ధర్మకోణము, కామకోణము వాడుకోవడానికి, కామకోణం కొరకు అర్ధకోణాన్ని వాడుకోవడానికి మోక్షకోణం కావాలి. లింక్ అట్లా ఉంది. సో ఆ మోక్షకోణం ఏంటి? ఫిజికల్గా ఉండే సాధనాలు, ఆ సాధనాలు వాడిన తర్వాత ఫలితం ఏంటో తెలియంది 8. ఆ ఫలితం ఏదైనా పోగొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి పోగొట్టుకోవడం 12. విడిచేయడం, పోగొట్టుకోవడం అంటే విడిచిపెట్టడం, అయిపోయింది, ట్రాన్సాక్షన్ అయిపోయింది. అలా మనకి 4 కోణాలు వచ్చాయి. ఆ 4 కోణాలలో 4, 3, 12 భావాలు వచ్చాయి. ఇప్పుడు మనం 12 భావాలలో ఋషులు వాటికి పెట్టిన పేర్లు తెలుసుకుందాం ఈరోజు. ఇది
భావచక్రపు ఏమంటారు దానికి సంబంధించిన స్ట్రక్చర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తర్వాత ఏ భావంలో ఏముంటాయో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, పేర్లు చూస్తాం. భావచక్రంలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 3 మడతలు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 4 పురుషార్థాలు ఉంటాయి, అన్నీ రిపీట్ అవుతాయి. అందువల్ల కోణాలు వచ్చాయి. కోణాలు వస్తే ఈ భావచక్రంలో ఒక్కొక్కటి దేనికి సంబంధించిన విషయం, మరి నా జీవితానికి దేనికి సంబంధించిన విషయం. ఇక్కడ జీవితం 12 విధాలుగా నిర్వచించబడింది, 12 విషయాలుగా చెప్పబడింది. ఏమిటా 12 విషయాలు? ఒకటి, నేను ఫిజికల్గా ఉండడం, నా తనువుకు సంబంధించి. తనువు అంటే మనకు తెలుసు, మన దేహం. అందువల్ల దీన్ని తనూభావము అన్నారు. తనువుకు సంబంధించింది కాబట్టి తనూభావం అయి. ఈ తనూభావం తర్వాత రెండవది ఏంటి మనకి, మన రిసోర్సెస్, మన వనరులు. వనరులు అంటే ఏముండాలి నా చుట్టూ? ఏదో ఒకటి నేను వాడుకోవడానికి ఉండాలి. ఆ ఉండడం అనేది నా చుట్టూ మొట్టమొదలు ఏముంటుంది, నేను పుట్టినాడు నా చుట్టూ ఉన్న కుటుంబం ఉంటుంది. అందువల్ల దాన్ని కుటుంబ భావము అంట. అక్కడ కుటుంబం ఉండడం కాదు, నేను ఏ పరిసరాల్లో ఎప్పుడు జీవిస్తున్నా అది నా రెండో భావం. ఇప్పుడు నేను ఇక్కడ మా ఇంట్లో కూర్చున్నాను, నా చుట్టూ ఏమీ లేదు, కానీ ఇంట్లో ఉన్నాను కదా. ఆ ఇంట్లో ఉన్నాను అంటే నా చుట్టూ ఏముంది, నా ఇల్లులో ఒక రూమ్ ఉంది. సో ఇది నా రెండో భావం. ఆఫీసులో పనిచేస్తుంటాం మనం. ఆఫీస్ ఏంటి మనకి, మన రెండో భావం. ఇంట్లో కుటుంబం ఉంది, కుటుంబం రెండో భావం. నాకు ఇంకా వనరులు ఏం కావాలి, జీవించడానికి డబ్బులు కావాలి, సంపదలు కావాలి, ఆ సంపదలు కూడా రెండో భావం. అందువల్ల దీన్ని ధనభావము అని కూడా అంటారు. సో కుటుంబ భావము లేదా ధనభావము. ఇదే కాదు, నేను జీవించడానికి నా మాటలు కూడా ఒక రకమైన సంపదన. నేను ఎట్లా మాట్లాడుతున్నా దాన్ని బట్టి కదా నా సమాధానం, నాకు నా జీవితం ఉండేది. అందువల్ల వాక్ స్థానం అంటాం. ఇది వాక్ స్థానం కూడా. ఇక్కడ వాక్ కూడా నాకు ఒక సంపదే కదా. సో ఈ విధంగా రెండవ భావం పేరు కుటుంబ భావము, ధనభావము, వాక్ స్థానము అని కూడా అంటారు. లైఫ్ చిన్నపిల్లాడు కానీ, మధ్య వయసు కానీ, పెద్దవాడు కానీ ఇవన్నీ కామన్గా ఉండేవే. అది ముఖ్యం. లైఫ్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అని కాదు, పుట్టి నుంచి చనిపోయేంత వరకు కామన్. అది ఎక్కడ ఒకటో భావం, నేనే, ఎప్పుడు నేనే, నా ఆరోగ్యము, నా తనువు, నా దేహమే. నేను పిల్లగాడిగా ఉన్నప్పుడైనా అదే, మధ్య వయసులో ఉన్నప్పుడైనా అదే, ముసలివాడైనప్పుడు అదే భావం. రెండు, నా సంపదలు, నా కుటుంబము, నా పరివారము, నాకున్నటువంటి వాక్ చాతుర్యము, ఇదంతా కూడా నా రెండోదే. అది చిన్నపిల్లవాడప్పుడైనా అదే, మధ్య వయస్కుడైనప్పుడు అదే, ముసలివాడైనప్పుడు అదే. ఆ విధంగా రెండవ భావం వచ్చింది. మూడవ భావం ఏంటి, నాలో ఉండే కోరికలు, నాలో ఉండే శక్తి సామర్థ్యాలు, నాకుండే అవసరాలు. వీటిని ఏమన్నాం మనం, ఇవి ఎలా తీరుతాయి మనకి అంటే సహకారంతో తీరుతాయి, భావ ప్రకటనతో తీరుతాయి. భావ ప్రకటన చేయాలి కదా నేను, లేకపోతే తెలియదు కదా. నా అవసరాలు తీర్చుకోవాలంటే నేను చెప్పాలి. అందుకోసం నేను భావ ప్రకటన చేయడము, నా ఎక్స్ప్రెషన్ చేయడము, నాలో శక్తి వాడుకోవడము, ఇవన్నీ మూడవది. అందువల్ల ఇది ఆ కాలంలో, పాత కాలంలో ఈ ఋషులు దీని కాన్సెప్ట్ని స్టెబిలైజ్ చేసినప్పుడు ఒక మనిషికి సహకారం ఎవరిస్తారు అని చూశారు. కోరికలు, అవసరాలు తీర్చుకోవడానికి ఎవరు హెల్ప్ చేస్తారు? చిన్న పిల్లలు పుట్టినప్పుడు, చిన్న పిల్లవాడు పెద్దవాడు అవుతుంటే వాడి అన్నదమ్ములు వాళ్ళు చేస్తారు. అందువల్ల మన ఋషులు దీని పేరు భ్రాతృభావం అని పెట్టారు. భ్రాతృభావము అంటే సహకారము అందించు శక్తి, అందించు భావము. సో మనకి ఎవరైనా కోఆపరేట్ చేయాలి అంటే ఎవరు చేస్తాడు, ఎందుకు చేస్తాడు? మనతో తోడబుట్టిన వాడే చేయాలి కదా. తోడబుట్టినవాడని కాదు, మనకు జీవితంలో మనకి సహాయం చేసేవాళ్ళు ఎవరు లభించినా అది మూడవ భావానికి సంబంధించి. మనలో ఉన్న వాక్చాతుర్యము రెండైతే భావ ప్రకటన సామర్థ్యము మూడోది. భావ ప్రకటన సామర్థ్యము మాటతోనే అవసరం లేదు, భావ ప్రకటన ఏ విధంగా చేయొచ్చు. అందువల్ల మూడవ భావము
నాలో ఉన్న కోరికలు, నా అవసరాలు, నా శక్తి సామర్థ్యాలు ఇవన్నీ వచ్చి దాన్ని భ్రాతృభావము అని పేరిచ్చారు. భావాల పేర్లు కేవలం ఇండికేషన్స్, కారకత్వాల ఇండికేషన్, భావకారకత్వాల ఇండికేషన్స్ మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి. 1వ భావము తనుభావము, 2వ భావము సంపదలు లేదా ధనభావము, కుటుంబ భావము, వాక్స్థానము, 3వ భావము భ్రాతృభావం. దీనికి ఇంకో పేరుంది విక్రమ భావం. ఎనర్జీ, నాకుండే ఎనర్జీ దేనికి? అవసరాలు తీర్చుకోవడానికి. అవసరాలు ఉండడం కూడా అదే. నాకు ఆకలి ఉండడము అక్కడే. ఆకలిని తీర్చుకోవడానికి నేను లేచి నిలబడి కర్రబుచ్చుకుని చెట్టును కొట్టడానికి అక్కడే ఉంది. ఎవరు సహకరిస్తారు? ప్రకృతి సహకరిస్తుంది. అందువల్ల సహకారం అక్కడే ఉంది. సో 3వ భావము సహకార భావము, భ్రాతృభావము, విక్రమ భావము అంటారు పేర్లు. 4వదేంటి? మనకి సాధనాలు ఉండాలి, అన్ని టూల్స్ కావాలి. మనకి టూల్స్ కావాలంటే అర్థం ఏంటి? కంఫర్ట్స్ ఉండాలి, సౌకర్యాలు ఉండాలి, సుఖాలు ఉండాలి. అప్పుడే కదా మన అవసరాలు తీర్చుకోవడం ఈజీ. ఆ విధంగా 4వ భావము కంఫర్ట్కి పరాకాష్ఠగా ఉండాలి. నేను ఎక్కడ అత్యంత సౌకర్యవంతంగా ఫీల్ అవుతాను? చిన్న పిల్లలందరూ, మన మనుషులందరూ ఎక్కడ ఫీల్ అవుతారు? ఎంత పెద్దవాడు కానీ తల్లి ఒడిలో అవుతాడు. తల్లి ఒడిలో సేద తీరడం అనేది పెద్ద ఇష్టం, మనకి చాలా ఇష్టం, చాలా కంఫర్ట్, అన్నీ మర్చిపోతాం. అందువల్ల దాని పేరు మాతృభావము అని పెట్టారు. అక్కడ తల్లి ఉండడం కాదండి, మీకు మీ జీవితంలో ఎవరు కంఫర్ట్ ఇచ్చినా అది 4వ భావం యాక్టివేట్ అయితే అవుతుంది. ఇప్పుడు మీరంతా నేర్చుకుంటున్నారు, ఏదో విజ్ఞానం నేర్చుకుంటున్నారు. విజ్ఞానం నేర్చుకుంటున్నప్పుడు నేను మీకు కావాల్సిన విషయాలన్నీ కరెక్ట్గా చెబుతున్నాను అనుకోండి. నేను మీకు నాలెడ్జ్, లెర్నింగ్, కంఫర్ట్ ఇస్తున్నాను కదా. సో నాలెడ్జ్, లెర్నింగ్, కంఫర్ట్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ క్లాస్ ద్వారా వస్తుంది. అంటే ఈ క్లాస్ ఏమిటి? మీకు మాతృభావం. సో 4వ భావము మాతృభావం. ఒక శిశువుకు మాతృ ఒడిలో ఉండే సౌఖ్యం కన్నా ఇంకా మరొకటి లేదు, ఇంకో ఉన్నతంగా ఏది ఉండదు. అందువల్ల ప్రతి మనిషికి జీవితంలో సుఖములు, సౌకర్యములు పూర్తిగా అందుబాటులోకి వచ్చేది 4వ భావం నుంచి వస్తాయి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. చాలా మంది జ్యోతిషం తెలిసిన వాళ్ళే కాబట్టి, కొత్త వాళ్ళు చాలా తక్కువ ఉన్నట్టు. కొత్త వాళ్ళు వినండి. మనకి ఒక కారు ఉంది. కారు ఏంటి? మనకి సంపద. డబ్బులు ఉంటేనేగా కారు ఉండేది. ఆ కారులో ప్రయాణం చెయ్యడం 4, కారు ఉండడం 2, కారులో ప్రయాణం చెయ్యగలగడం 4. ఆ కంఫర్ట్ మనం ఆస్వాదించాలి. సో 4వ భావం బాగలేకపోతే, 2వ భావం మాత్రమే బాగుంటే, నా ఇంటి ముందు బ్రహ్మాండమైన కారు ఉంటుంది, కానీ నేను మళ్ళీ ఉబరో ఓలానో బుక్ చేసుకొని వెళ్తాను. ఇది 2కి 4కి ఉన్న తేడా చూసుకోండి. 4లో ఆ కంఫర్ట్ ఫీల్ అవ్వాలి. నాకు 2 ఉండొచ్చు, 2కు 4కి సంబంధం ఉంది. ఎందుకంటే 2 ఉంటే 4 దొరుకుతుంది ఈజీగా. అక్కడ సౌకర్యాలు, అది వనరులు ఉంటేనే కదా సౌకర్యాలు కలిగేది. అందువల్ల వనరులు ఉన్నా సౌకర్యం లేకపోతే అది 4వ భావం. అందువల్ల మాతృభావము అన్నారు. ఇది మొదటి తాపత్రయంలో మొదటి తాపత్రయం అయిపోయింది, ఆది భౌతికమై. ఆ తర్వాత పరిస్థితులు, జీవితంలో జీవించడంలో పరిస్థితులు 2వ భాగం మొదలైంది, 2వ పురుష తాపత్రయం. దాంట్లో నేనే ఆలోచించాలి. ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయి? నాలో నుంచే పుడతాయి. నాలో కలిగే ఆలోచనలు నా నుండే పుడతాయి కదా. లేదండి ఇంకోటి చెప్తే పుడతాయి, ఇంకోటి చెప్తే ఏం పుట్టవు, ఇంకోటి చెప్పినా మనలోంచే పుట్టాలి కదా అది. అందువల్ల మనలో నుంచి పుట్టేవన్నీ 5వ భావం. మనలో నుంచి పుట్టేవి వెనకటి కాలంలో చెప్పాలంటే ఏం చెప్తే వాడికి తెలుస్తుంది? నీ కొడుకులు పుడితే అవుతుందిరా, నీ సంతానం అయితే అవుతుంది. వల్ల పుత్రభావము అన్నారు. దాని పేరు పుత్రభావం. పుత్రభావం అనగానే కొడుకులు పిల్లలే కాదు అక్కడ. మనలో నుండి పుట్టే ప్రతిదీ పుత్రభావం. ఆ పుత్రభావమే
క్రియేటివిటీ, సృజనాత్మకత కూడా అదే. నేను ఏదైనా ఆలోచనలు, నా వ్యక్తిత్వం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదైనా చేస్తాను అంటే అవన్నీ మంత్రభావం, దాంట్లోనే పుత్రభావమే. అందువల్ల మంత్రసిద్ధి పుత్రభావం. సో నేను నా కొరకు ఆలోచించుకుని ఏదైనా చేయడం అనేది ఆ నాలో కలిగే ఆలోచనలకి పుత్రభావం వస్తుంది. నాలో నుండి పుట్టుకొచ్చే వాళ్ళే నా పుత్రులు కదా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అందువల్ల పుత్రభావము అన్నారు. ఒక పుత్రభావం అనగానే పుత్రులు కాదండి, ఒక భ్రాతృభావం అనగానే భ్రాతృలు కాదండి. భ్రాతృలు సహకారానికి ప్రతీక, పుత్రులు మన సృజనాత్మకతకు ప్రతీక. సో మనలో నుండి పుట్టేవన్నీ పుత్రభావం. 6 శత్రుభావం. 6 పేరేంటి? శత్రుభావం. శత్రువు ఏంటి? నేను పరిస్థితులు ఎదుర్కోవాలి, వనరుల్ని వాడుకోవడానికి పరిస్థితులు ఎదుర్కోవాలి, కోరికలు తీరడానికి పరిస్థితులు ఎదుర్కోవాలి, సౌకర్యాలు పొందడానికి పరిస్థితులు ఎదుర్కోవాలి. అందువల్ల నేను ఎదుర్కొనే పరిస్థితులే నాకు శత్రువులు. అందువల్ల అది శత్రుభావము అన్నారు. ఇంకోటి ఏంటి? నాకు ఆరోగ్యం చాలా ముఖ్యం. నాకు ఆరోగ్యం బాగలేకపోతే, అనారోగ్యం అయితే నేను మళ్ళీ ఎదుర్కోవాలి, అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చుకోవడం కోసం ఎదుర్కోవాలి కదా. అందువల్ల అనారోగ్యము కూడా అక్కడే ఉంది, శత్రుభావంలో. ఇంకా ఆ కాలంలో, ఈ కాలంలో అంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు వచ్చి మరి మనకి సాఫ్ట్ టర్మ్స్ మీద అప్పులు ఇస్తున్నారు, కానీ ఆ కాలంలో అప్పు ఉంటే చాలా కష్టంగా ఉంది. అందువల్ల అప్పులు అనేవి కూడా అక్కడే ఉంది, రుణభావం. సో 6 అనేది మనం జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులను సూచించే భావం. సో 6వ భావము రుణభావం, రోగభావము, శత్రుభావము. 3 రకాలుగా పేర్లు ఉంటాయి. తనుభావము, ధనభావము లేదా కుటుంబ భావము, 3 భ్రాతృభావం, 4 మాతృభావం, 5 పుత్రభావం, 6 శత్రుభావం. 7 ఎప్పుడు నా ముందున్న ప్రపంచం కాబట్టి, నాకు భాగస్వామి కాబట్టి భాగస్వామ్య భావం. నాకు భాగస్వామి ఎవరు? ఆ కాలంలో, పురాతన కాలంలో ఫ్యామిలీ సిస్టంలో ఒక ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకి వచ్చే భర్త ఆమెకు భాగస్వామి. ఇక్కడ ఉన్న ఆడపిల్ల అటు పోతే మీ కొడుక్కి కోడలు వస్తే ఆ పిల్ల భాగస్వామి. అందువల్ల భర్తకు భార్య, భార్యకు భర్త జీవిత భాగస్వామి కాబట్టి కళత్రభావము అని పేరు పెట్టారు. కళత్రభావం అని పేరు పెట్టినంత మాత్రాన హస్బెండ్కి వైఫ్, వైఫ్కి హస్బెండ్ కాదండి. అక్కడ ప్రతి మనిషికి తను తప్ప తన ముందున్న ప్రపంచం అంతా కూడా భాగస్వామి. ఆ భాగస్వామి భావం పేరు కళత్ర భావం. ఆఫీసులో మనం పనిచేస్తున్నాం, మనకు బాస్ ఉంటాడు, ఆ బాస్ కళత్ర భావం. ఆ ఆఫీసులో మనందరితో పాటు పనిచేసే వాళ్ళు సహ ఉద్యోగులు ఉంటారు, సహ వస్తుంది అక్కడ. సహ వచ్చిందంటే 3వ భావం సహకారం. మనతో పాటు పుట్టినవాడు భ్రాతృ, మనతో పాటు ఉన్నవాడు మిత్రుడు, మనతో పాటు సహ ఉద్యోగులు. ఇదంతా 7వ భావం. సో మనకి 7వ భావం పేరు కళత్ర భావం. అన్ని భావాలు అర్థమవుతున్నాయి అనుకుంటాను. తనుభావం, కుటుంబ భావం లేదా ధనభావం, విక్రమ భావం లేదా భ్రాతృభావం, మాతృభావం, దాని తర్వాత సుఖభావం అని కూడా అంటారు. తర్వాత 5 పుత్రభావం, 6 శత్రుభావం, 7 కళత్ర భావం. ఈ పేర్లు ఎందుకు పెట్టారు అంటే ఆ కాలంలో కుటుంబ జీవితంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఒక మనిషికి అర్థం కావడానికి నీ కుటుంబంలో ఇట్లా ఉంటుంది కాబట్టి ఇదిరా భావం అని చెప్పుకొచ్చారు. అందువల్ల కళత్ర భావం వచ్చింది. దాని తర్వాత ఆయుర్భావము అన్నారు. మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఆది భౌతికములు, ఆది దైవికములు వాడుకున్నాక లాస్ట్ ఏంటి? ఆ సాధనాలు వాడుకున్నాక ఆ పండు దొరుకుతుందో దొరకదో. పండు కొడతాను నేను, కొట్టిన తర్వాత పండు దొరకడము దొరకపోవడం అంటే తెలియనిది, అకస్మాత్తుగా జరిగేది, ఏమవుతుందో తెలియనిది, అది 8వ భావం. ఏమవుతుందో తెలియనిదిలో అప్పుడు ఋషులు ఏమాలోచించారు?
ఎప్పుడు చనిపోతామో తెలియదు, చనిపోవడానికి ఎంత కాలం బతుకుతామో తెలియదు. అందువల్ల బతకడము అంటే ఆయుష్, అందువల్ల ఆయుర్భావము అని పేరు పెట్టారు, చాలా పాజిటివ్గా. మరణభావం అనలేదండి, మృత్యుభావం అనలేదు, ఆయుర్భావం అన్నారు. ఆయుష్ అక్కడ ఉన్నది. ఎంత పాజిటివ్గా చెప్పారు చూడండి. ఆయుర్భావం. దాని తర్వాత భాగ్యభావం. నేను 1, 5 నేనే, 9 నేనే. నేను లేచి నిలబడి పని చేయాలి అంటే నాకు ఒక సపోర్ట్ కావాలి, నాకు భాగ్యం ఉండాలి. ఆ భాగ్యం ఎలా ఉంటుంది? నేను చేసిన పుణ్యఫలంతో ఉంటుంది. అందువల్ల పూర్వజన్మ పుణ్యఫలం అది. సో నాకు పూర్వజన్మ పుణ్యఫలాలు కావాలన్నా, భాగ్యం కావాలన్నా 9వ భావం నాలో ఉండాలి. 9వ భావం నాలో యాక్టివేట్ అయి ఉండాలి. ఆ 9వ భావాన్ని భాగ్యభావం, పుణ్యభావం, పూర్వపుణ్యభావం. ఇంకోటి ఏమంటారు? చిన్నతనంలో పిల్లలకి అమ్మ సౌకర్యం ఇస్తే తండ్రి సపోర్ట్ ఇస్తాడు. అందువల్ల సపోర్ట్ ఇచ్చేది కాబట్టి పితృభావము అని పేరు. సో మన జ్యోతిషంలో చెప్పినప్పుడు చేసుకోవాలి, జీవించాలి. ఆ జీవించడం అనేది కర్మ. అందువల్ల కర్మభావము అన్నారు. కర్మభావము 10. ఇంకా ఏం చెప్పారు? బాబు నీవు నీ జీవితానికే, నీ జీవితం అంతా ఒక సామ్రాజ్యం అయితే నువ్వు రాజు కదా. సో నీ రాజ్యం ఏంటి? నీ జీవితమే నీ రాజ్యం. అందువల్ల దీని పేరు రాజ్యభావము అన్నారు. చూడండి భావం పేరు, కర్మభావము, రాజ్యభావం. అందువల్ల రాజ్యభావం పేరు 10. 10వ భావం పేరు రాజ్యభావం, 10వ భావం పేరు కర్మభావం. మనం జీవించడానికి కర్మ చేయడం అంటే ఉద్యోగం చేయడం కూడా కర్మే కదా. అందువల్ల ఉద్యోగాన్ని చేస్తాం కాబట్టి వృత్తి వ్యాపారాలు 10వ భావంలో ఉంటాయంటే ఏంటి? మన జీవితంలో మనం జీవించడానికి ముఖ్యంగా ఎక్కువగా ఏం చేస్తామో అది 10వ భావం నుంచి మనకు వచ్చే విద్యుదయస్కాంత శక్తి తరంగాల ద్వారా నిర్ణయం అవుతుంది. ఆ భావం 10వ భావం. జాతకంలో 10వ భావం నుంచి దానికి సంబంధించిన ఫలితాలు వస్తుంటాయి మనం చేసే పనికి అన్నిటికీ. సో ఆ విధంగా కర్మభావము, రాజ్యభావము అని. ఆ తర్వాత లాభభావము. లాభం అంటే ఏంటి? ఇక్కడ జమా ఖర్చులు చేసి లాభం కాదండి. ఇదంతా కార్యక్రమంలో జీవించినందుకు నాకు పొందునది లబ్ధి. సో లబ్ధినిచ్చున్నది లాభభావము. ఏం చేసినా నాకు ఏదో ఒకటి పొందాలి కదా, పొందుతాను కదా. అందువల్ల ఏకాదశ భావము లాభభావమై అక్కడ ఏ గ్రహాలున్నా అంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. లాభభావం. లాభం అనగానే ఈనాటి మెంటాలిటీతో నాకు ఏదో లాభం రాబోతుంది కాదండి. లాభం అంటేనే లబ్ధి, పొందడం. అది నీకు ఎలా వచ్చింది అనేది వేరే విషయం, పొందడం మాత్రం లబ్ధి. లబ్ధి నుంచి లాభం వచ్చింది. తర్వాత వ్యయం. ఈ లాభం రావడానికి ఏమి పోగొట్టుకున్నానో అది వ్యయం. నేను ఈ క్లాస్ చెప్పేసి పూర్తి చేస్తాను అంటే పూర్తి చేసినప్పుడు హాయిగా స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటాం, అది వ్యయం. ఇంకా రిలాక్స్ అయిపోతాం. ఆ వ్యయం కావాలి అంటే ముందు క్లాస్ చెప్పాలి, చెప్తే ఆ క్లాస్ విషయాలు మీకు అందాలి. సో క్లాస్ విషయాలు మీకు అందడం లేదా చెప్పడం నా బాధ్యత, నేను చెప్పడం, అది 11. చెప్పడం అనేది పొందాను నేను. ఈ చెప్పడం అనేది పొందడం కోసం నేను చెప్పాలి, అది 10. ఈ చెప్పాలి అంటే నాకు పూర్వపుణ్యం ఉండాలి, ఏదో సపోర్ట్ ఉండాలి, నాకు జ్ఞానం ఉండాలి, ఈ విషయం గురించి నా విజ్ఞానం ఉండాలి, ఆ విషయం అంతా మీకు చెప్పాలి, నా 9. ఇది నేను చెప్తే మీకు అందుతుందో లేదో అది నా 8. నేను క్లాస్ బాగా చెప్పుంటే బాగుంటుంది 8,
లేదు ఏదేదో చెప్పేస్తున్నాడు సార్ ఇవాళ అనుకుంటే నా 8 బాగాలేదు. నా 8 బాగా లేకపోతే మీకు పాఠం అర్థం కాదు. నా 8 బాగుంటే మీకు పాఠం అర్థం, నేను చెప్పినట్టుగా అనుకుంటే. ఆ విధంగా 7 ఎక్కడ మనం ఎదురుగా కూర్చుని చెప్తున్నాము, అందువల్ల 7. ఈ చెప్పడంలో నేను ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నాను. ముందు ఇది పని చేయాలి, మొబైల్ పని చేయాలి, రికార్డు పని చేయాలి, వాయిస్ బాగుండాలి. దాంతోపాటు మీరు అందరూ కాస్త డిస్టర్బెన్స్ లేకుండా నాకు వింటూ ఉండాలి. అది నా 6. ఇది కావాలి అంటే నేను మీకు ఆలోచించి చెప్పాలి. నేను ఏది చెప్పాలో ముందు నిర్ణయం చేసుకోవాలి. అది నా 5. ఇది చెప్పాలి అంటే నాకు మొబైల్ ఉండాలి, మీకు కూడా ఒక మొబైల్ ఉండాలి, మీరు వినాలి, నేను వినాలి, కరెంట్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి. ఇదంతా 4 సౌకర్యాలు. ఆ తర్వాత నేను భావ ప్రకటన కరెక్ట్గా చేయాలి. అది 3. మీకు విషయం అర్థం కావాలి, నేను చెప్పే విషయం చెప్పాలి. నేను మీకేదో కావాలి, నేనేదో చెప్పాలంటే భావ ప్రకటన మామూలుగా ఉండదు. ఇది చెప్పాలి అంటే మనం అందరం, నాకు వనరులు ఉండాలి, మీకు వనరులు ఉండాలి. అది 2. ఇదంతా ఎవరి కోసం? మీకోసం, నా కోసం, నేను చెప్పడానికి, మీరు వినడానికి. కాబట్టి 1. సో మొత్తం 12 కంకరెంట్గా, సైమల్టేనియస్గా పనిచేస్తేనే మనకి సంఘటనలు జరుగుతుంటాయి. ఇది భావచక్రకు ఉపోద్ఘాతము. ఈరోజుతో ఇది ముగించుకుందాం. కాస్త ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఆ తర్వాత మనం వచ్చే వారం ఇంకా కొంత భావచక్రానికి సంబంధించిన విషయాలు చెప్పుకుందాం. సో ఓపెన్ ఫర్ యువర్ డౌట్స్. గురువు గారు, మీరు చెప్పినప్పుడు వింటే చాలా సులువుగా ఇంతేనా జాతకం అనిపిస్తోందండి. కానీ 1-2 నిమిషాలు అయ్యేవాడికి ఇవన్నీ ఎలా, దేనికి ఏది లింకు ఉన్నది అన్నది కొంచెం కష్టంగా అనిపిస్తోంది, అర్థం కానట్టుగా. మరి ఇది జ్ఞాపకం పెట్టుకోవడానికి ఎలా అంటారు? మీ 5, 9 ఇంప్రూవ్ చేసుకోవాలి. సరే గురుగారు. 5 అంటే మనలో సృజనాత్మకత. సృజనాత్మకత అంటే శ్రద్ధగా వినాలి, అది ఏమి వింటున్నావో అర్థం చేసుకోవాలి. 9లో జ్ఞాపకం పెట్టుకునే ప్రయత్నం చేయాలి, దానికోసం సాధన చేయాలి. ఇది మళ్ళీ ఒక సమస్య. విన్నది జ్ఞాపకం పెట్టుకోవాలి, విన్నది అర్థమయ్యి జ్ఞాపకం పెట్టుకోవాలి అనేది ఒక సంఘటన. దానికి మళ్ళీ 1 నుంచి 12 వరకు ఉంటాయి భావాలు. దాంట్లో మీకు 6, 12 ఇబ్బందిగా ఉన్నాయి. ఓకే గురుగారు. గురువుగారు నమస్తే అండి. చెప్పండి. గురువుగారు, మీరు ప్రతిరోజు అది గ్రహాల చార్ట్ పంపిస్తున్నారు కదా, అందులో నీరస అది గురువుకు అట్లా ఉన్నాయి, అవి ఏంటివి అని. నేను మీకు మన గ్రూప్ లో చార్ట్ పెట్టట్లేదు, మీరు గమనించారో లేదు. అదే జ్యోతిష బాల శిక్ష మన చార్ట్ పెట్టట్లేదు, వేరే చోట పెడుతుంటారు. ఎందుకంటే ఆ చార్ట్ వివరాలన్నీ మీకు అర్థమయ్యే విషయాలు చెప్పిన తర్వాత దాన్ని చెప్పుదామని. మీకు దాని వివరాలన్నీ చెప్తాను, దీంట్లో చార్ట్ కూడా పెడతాను. అది భావచక్రం అయిపోయి గ్రహకారకత్వాలు అయిపోయిన తర్వాత పెట్టడం ఆరంభిస్తాను. అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ చార్ట్ లో ఏమేమి ఉన్నాయి అనేది అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, అలాగే. అదే రవి వాయువు తర్వాత దహన కుజుడు అని అవన్నీ చాలా చాలా అడ్వాన్స్ టాపిక్. అది అడ్వాన్స్ టాపిక్ దాకా మనం పోవట్లేదు. ఇప్పుడు అది నేను చెప్పడం మొదలు పెడితే మిగతా కొత్త వాళ్ళకి ఏం అర్థం కాదు కదా. వల్ల ముందు మనం నేర్చుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చెప్తాం. నో ప్రాబ్లం. అలాగే. బాగా జ్యోతిషం ఫస్ట్ టైం నేర్చుకుంటున్న వాళ్ళు దయచేసి చెప్పండి, భావచక్రం అనేది అర్థమైందా లేదా? అర్థమైంది గురువు గారు. అర్థమైంది సార్. మాతృరూపంలో మాకు అన్ని తెలియజేస్తున్నారు గురువు గారు. మేము పిల్లలం అయిపోతున్నాం గురువు గారు, అంత బాగా చెప్తున్నారు గురువు గారు. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. మీ క్లాస్ ఇదే నమస్కారం. నా పేరు యజ్ఞనారాయణ. నేను ఇదే మొదటిసారి మీ క్లాస్ వినడం. ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నది అది ఎంత బాగుందంటే, కళ్ళు మూసుకున్న మనకి మనం అన్వయించుకుంటే 12 భావాలు మన మెదడులోంచి పోవు.
నాకు చాలా కావాలి, అది కావాలనే ఈ ప్రయత్నం. ఆ ఎగ్జాంపులే అది మనకి రివర్స్ లో చెప్పారు, ముందు చెప్పారు. 1, 5, 9 నేను ఎన్నో చూశాను, కానీ ఇవాళ మీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. చాలా నమస్కారం సార్. నమస్కారం గురుగారు. ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఇదివరకు భావాలంటే ఒక 12 భావాల పేర్లు మాత్రమే అనుకున్నాం. ఇప్పుడు వాటికి అన్వయించుకోవడానికి ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి కూడా మన జీవితాన్ని మొత్తం లక్ష్యంగా ఏర్పాటు చెప్పడం జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. ఇవన్నీ అర్థం కావడమే, ఇది విషయం ఉన్న విషయమే, కొత్త విషయం ఏం కాదు. ఇలా నేర్చుకోవడం మనం మర్చిపోయాం కాబట్టి కొత్త విషయం అయింది. కానీ మాకు ఒక కొత్త కోణం అనిపిస్తుంది గురుగారికి. ఇదే కోణం, ఇంకా వేరే కోణమే లేదు అసలు. గురువు గారు మాతృ రూపంలో మీరు మాకు అన్ని వివరిస్తున్నారు గురు. ఆ అమ్మ, ఆ ఆవు అన్నట్టు మాకు భావాలు, గ్రహాలు, నక్షత్రాలు, రాసులు, అసలు ఏం నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిగా మాకు చెప్తున్నారు. చెప్తున్నానమ్మా. ఇంకా గురువు కూడా నోట్స్ దొరుకుతుందా సార్? పెడతారా సార్? అన్నిటికీ వస్తుంది. ఓకే, ఏది చెప్పను. ఆ నోట్స్ ప్రత్యేకంగా చదువుకుంటే కాదు, నా క్లాస్ వింటే ఇంకా బాగా. సార్ నేను నోట్ చేసుకున్నాను సార్, మీరు చెప్పేవన్నీ కూడా నేను నోట్ చేసుకున్నాను. రివర్స్ అవన్నీ కూడా నోట్ చేసుకున్నాను. కానీ అది ఒక అంటే ఇలా ఉంటే ఏదైనా ప్రింట్ తీసుకుని మనం ఎప్పుడైనా చదువుకుంటూ ఉంటుంది కదా సార్, అందుకోసం. వస్తుంది. ఓకే. గురువు గారు చిన్న సందేహం అండి. మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదండి, 2వ స్థానం బాగుంటే కార్ ఉంటుంది, 4వ స్థానం బాగుంటే కార్ లో వెళ్తాము అని చెప్పారు కదా. ఒకవేళ మనం ఉబర్ లో వాటిలో వెళ్ళినా హ్యాపీనే కదండి మనకి, అప్పుడు అది కూడా బాగుంటుందా? 4 కానీ ఉబర్ లో వెళ్తున్నప్పుడు సుఖం ఒకటి ఉంటుంది, మీది కాదు కదా, మీ చేతిలో డబ్బులు అయిపోతాయి. అప్పుడు అది 2 మళ్ళా. ఓహో, అదే అంటే నాకు అంటే మనం వేరే వాళ్ళ కార్లో వెళ్ళినా హ్యాపీగానే వెళ్తాం కదా అని అనుకున్నాను. హ్యాపీగానే వెళ్తారు, కానీ నా కారు ఉంది ఉండిపోయింది అనుకుంటారు కదా, మీ 2వ భావం ఉండి కూడా ప్రయోజనం లేదు కదా. ఓహో, ఓకేనండి. అప్పుడు ఉబర్ వాడికి కూడా డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు కూడా 2 నుంచే రావాలి. అదేలేండి. అదే అంటే కొంచెం అక్కడ నాకు డౌట్ వచ్చింది. ధన్యవాదాలు గురువు. ఇంకా కొత్త వాళ్ళు ఉంటే చెప్పండి, ముందు అందరూ పాత వాళ్ళు మాట్లాడతారు. సార్ మీరు కొన్ని ఇవి రిఫరెన్స్ కోసం కొన్ని శ్లోకాలు పెడతా అన్నారు సార్, అదేనా పెడతారు సార్? రాసులు అధిపతులు, తర్వాత నక్షత్రాధిపతులు. దాంట్లో లేదా అది? దీంట్లో లేదు సార్, ఆ శ్లోకాలు లేవు సార్ మీరు ఇచ్చిన నోట్స్ లోనే. సింహస్యాధిపతి సూర్య చంద్ర కర్కటకేశ్వర లేదా దాంట్లో? అది కాకుండా మీరు రిమెంబరెన్స్ కి ఒక 2 శ్లోకాలు చెప్పారు సార్. అది ఇనశశి కుజరాహు అవి సార్, అవి అది ఉంది సార్. మీరు నక్షత్రాధిపతుల్లో కింద శ్లోకం ఒకటే లైన్ లో ఉంటుంది. అచ్చా చూస్తాం సార్, మళ్ళా చూస్తాం సార్. అది చాలా కంపాక్ట్ గా ఉంది సార్ రిమెంబరెన్స్ కి, అందుకని అడుగుతున్నాను, ఇంకేం కాదు. ఉంది, అది శ్లోకం ఉంది దాంట్లో. సరే సార్, థ్యాంక్ యూ. ఇంకో శ్లోకం కూడా ఉందండి. రాస్యాధిపతులకి ఒక శ్లోకం ఉందండి. అవును. నక్షత్రాధిపతులకి ఒక శ్లోకం. ఆ 2 ఉన్నాయి కదా సార్ ఇచ్చిన నోట్స్ లోనే? చూడండి, సింహస్యాధిపతి సూర్య ఉందని అనుకుంటున్నా, ఉండే ఉంటుంది. మొన్నసారి ఎవరో ఉంది అని కూడా అన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం గురువు గారు. మీది లింక్ ద్వారా వేరే గ్రూప్ లో పెట్టడం వల్ల లింక్ ద్వారా మేము అటెండ్ అవుతున్నాం, తర్వాత మీ వీడియోస్ కూడా వింటున్నాం, కానీ నోట్స్ కావాలంటే మాకు కొంచెం. జ్యోతిష బాల శిక్ష 2 అనే గ్రూప్ లో జాయిన్ అవ్వాలి. దాంట్లో జాయిన్ అవ్వడానికి మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి నాకు మెసేజ్ పెట్టండి, నేను జాయిన్ చేస్తాను. అలాగే, థ్యాంక్ యూ సార్. ఇందాక వీళ్ళు చెప్పినట్టుగా మాకు కూడా అవి భావాలు అంటే ఏదో బట్టి పట్టినట్టుగా ఇన్ని రోజులు సార్ ఉచ్చ నీచ కూడా మొన్న లాస్ట్ వీక్ కూడా చాలా చక్కగా వివరించారు. ఈ రోజు అయితే క్వైట్ ఆపోజిట్ లో శనియును అంటే సూర్యుడు, తర్వాత చంద్రుడు ఇటు అని ఇట్లా చెప్పడం వల్ల ఇంకా మనసు కతుక్కపోయి ఇక మళ్ళీ రేపు ఎల్లుండి ఎప్పుడు అడిగినా కూడా ఇక మేము మర్చిపోమేమో అన్నట్టుగా. అదే కావాలి, నేర్చుకునేది అది. మీకు కావాల్సిన అందుకే బాల శిక్ష అనేది అందుకే. అవును అవును గురుగారు, చాలా చక్కగా అంటే మాకు ఒకటి రిఫ్రెష్ అయినట్టు అవుతుంది. అంటే ఒకసారి విన్న సబ్జెక్టును మళ్ళీ అవుతుంది, కానీ ఆ వినేటప్పుడు ఇంకా గట్టిగా మనకి బండ గుర్తులు కొండ గుర్తులు లాగా మీరు చెప్తున్నారు కాబట్టి ఇంకా మేము మర్చిపోలేము గురుగారు. అందరికి కూడా అలానే
ఫీలింగ్ ఉండొచ్చేమో. నా అభిప్రాయం అయితే ఇదే సార్. థ్యాంక్ యూ. నా నెంబర్ సార్ మెసేజ్ తప్పకుండా సార్. నక్షత్రాలు గ్రహాలు అవరోహణ అన్నప్పుడు ఈ రెట్రోగ్రేడ్ ఈ అవరోహణ కింద కన్సిడర్ చేయొచ్చండి. అది అవరోహణ కాదు, మనం గ్రహకారకత్వాలు చెప్పుకుంటున్నప్పుడు వక్రత్వం గురించి చెప్పుకుంటాం, అప్పుడు చెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. గురువు గారు నమస్కారం అండి. నా పేరు ప్రమిద. మీరు చెప్తున్నటువంటి క్లాస్ చాలా బాగుంటుందండి. ఇంకొకటి నాకు ఇక్కడ భావకారకాలు ఏవైతే ఉందో అది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందండి. దాంతో పాటుగా ఈ గ్రహాలు ఏదైతే ఉందో ఉచ్చ స్థితి నీచ స్థితి ఆ డిగ్రీలు ఏదైతే ఉందో అక్కడ నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందండి. మిగతా అంతా మీరు చెప్తున్నటువంటి జ్యోతిషం నేర్చుకున్నారా? ఈ క్లాస్ మొదటిసారి వింటున్నారా? చెప్పండి. లేదండి, నేను మీ క్లాస్ నేను రెగ్యులర్ గా వింటూ ఉంటాను. మధ్యలో మనకి రాశి చక్రంలో గ్రహాలు తిరుగుతూ కనపడతాయి. మన చుట్టూ 360 డిగ్రీలు తిరుగుతుంటాయి. ఓకే. ఆ 360 డిగ్రీలలో మనం మన సౌలభ్యం కోసం 12 విభాగాలు చేసుకుంటే అవి 12 రాసులు అయ్యాయి. అవును. 12 రాసులప్పుడు ప్రతి దాంట్లో 30 డిగ్రీలు ఉంటాయి. సో ప్రతి రాశికి 1 డిగ్రీ నుంచి 30 డిగ్రీల వరకు నెంబర్లు ఉంటాయి. అవును. మేషరాశిలో ఉన్న వాటికి 1 నుంచి 30 రాశిలోనూ అంతే, చక్రంలోనూ అంతే. వృషభ రాశిలో 1 నుంచి 30కి, రాశి చక్రంలో అయితే 31 నుంచి 60 వరకు. అందువల్ల వృషభ రాశిలో గ్రహం ఉన్నప్పుడు 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా, 4లో ఉందా అని అనుకుంటాం. అట్లా ఈ వృషభ రాశిలో చంద్రుడు 3వ డిగ్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కక్షలో అతి ఉన్నత స్థాయిలో ఉంటాడు, అతి ఉచ్చకుంటాడు. దానివల్ల దాన్ని పరమోచ్చ అంటాం. ఓకే. ఆ రాశి ఏది? వృషభ రాశి కాబట్టి వృషభ రాశిని ఉచ్చ రాశి అంటాం. అందువల్ల ఉచ్చ రాశి అంటే ఆ ఏరియాలో ఆ గ్రహం తన పరిభ్రమణ కక్షలో అత్యున్నత స్థాయికి వెళ్తుంది. పరిభ్రమణ కక్షలో కక్ష ఎప్పుడు ఏటవాలుగా ఉంటుంది. ఏటవాలుగా ఎందుకుంటుంది? వేగంగా తిరిగేది ఏదైనా, చుట్టూ తిరిగేది ఏదైనా స్ట్రైట్ గా తిరగదు, ఏటవాలుగా తిరుగుతుంది. మీకు వ్యవసాయం ఇది పంటల కోసం అది తిప్పుతుంటారు, అది మీకు తెలుసో తెలియదు. తర్వాత ఈ థ్రోయింగ్ ఉంటుంది కదా, గేమ్ ఉంటుందిగా, త్రో చేసేది. వాడు చుట్టూ తిరుగుతాడు కదా, ప్లేయర్ వాడు ఎలా తిరుగుతాడు? ఇట్లా పట్టుకొని ఇట్లా తిరుగుతాడా? ఇట్లా పట్టుకొని ఇట్లా పైకి వెళ్తాడు, కిందికి వస్తాడు కదా. అవునండి. పైకి కిందికి ఎందుకు వస్తాడు? వేగంలో చుట్టూ తిరగాలంటే పైకి కిందికి రావాల్సిందే. అందువల్ల గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతున్నప్పుడు అత్యంత వేగంగా తిరుగుతుంటాయి కాబట్టి ఒక చోట పైకి వెళ్తాయి, ఒక చోట కిందికి వెళ్తాయి. ఓకే అండి. అలా పైకి వెళ్ళిన చోటని ఉచ్చ అంటారు, కిందకి వెళ్ళిన చోట నీచ అంటారు. ఆ ఉచ్చ ఏ రాశి ప్రాంతంలో అవుతుంది అనే దానికి ఉచ్చ రాశి అంటాం, నీచ రాశి అంటాం. ఆ ఉచ్చ రాశిలో ఏ పాయింట్ దగ్గర మాక్సిమం పైకి వెళ్తుంది అంటే అది పరమోచ్చ అంటాం. ఆ పరమోచ్చ అనేది ప్రతి గ్రహానికి వేరువేరుగా డిగ్రీలు ఉంటాయి. ప్రతి గ్రహానికి ఉచ్చ రాశి ఉంటుంది, ప్రతి గ్రహానికి నీచ రాశి ఉంటుంది. అవే పరమోచ్చ డిగ్రీలే పరమ నీచ డిగ్రీలు కూడా ఉంటాయి. ఓకే. వృషభ రాశిలో 3వ డిగ్రీ దగ్గర చంద్రుని కక్షలో చంద్రుడు అతి ఉన్నతంగా ఉంటే, వృశ్చిక రాశిలో 3వ డిగ్రీ దగ్గర చంద్రుడు అతి తక్కువ స్థాయిలో ఉంటాడు, నీచ స్థాయి. ఆ నీచం మనకు తెలిసిన నీచం అర్థం చేసుకోకూడదు. నీచం అంటే అవును, చెప్పారు, లాస్ట్ క్లాస్ లో చెప్పారు. అర్థమైందా? అర్థమైందండి. ఇంకా గురువు గారు నమస్కారం. చెప్పండి. చిన్న సందేహము. ఇప్పుడు బచక్రములో చంద్రుడు తిరిగేటువంటి చుట్టూ 360 డిగ్రీలను 27 నక్షత్రాల కింద విభజించామని చెప్పుకున్నాము. అలాగే సూర్యుడికి ఉత్తర దక్షిణ దిశలలో తిరగడం వల్ల ఈ యొక్క విశ్వత్తులు ఏర్పడుతున్నాయి, వాటినే కేంద్రకాలు అన్నారు. మరి సూర్యుడు కూడా ఈ బచక్రములో తిరిగేదానికి సూర్యుడు ఉత్తర దక్షిణాలు కాదండి. సూర్యుడు ఉత్తరానికి పూర్తిగా వెళ్ళినప్పుడు దక్షిణాయనం మొదలవుతుంది.
సూర్యుడు దక్షిణానికి వెళ్ళినప్పుడు ఉత్తరాయణం మొదలవుతుంది. సూర్యుడు భూమధ్య రేఖకి లంబంగా ఉన్నప్పుడు విషువత్తులు వస్తాయి, ఈక్వినాక్స్లు వస్తాయి. ఈ 4టిని కేంద్రాలు అన్నారు. అవును. అయితే సూర్యుడి బచక్రంలో తిరగడానికి ఏమన్నా సంబంధం ఉంది కదా? తిరగడానికి భూమే తిరుగుతోంది సూర్యుడు చుట్టూ. ఆ సూర్యుడు ఒక చోట మనకి పైకి పోయినట్టు కనపడుతున్నాడు, మనమే కిందికి పోయినప్పుడు ఆయన పైకి, మనం పైకి పోయినప్పుడు ఆయన కిందికి కనపడతాడు. అవును. సెంటర్ ప్లేస్ ఆయన మారడు, మనమే ఆయన మారుతున్నాం. మనం మారుతుంది ఎలా తెలుస్తుందంటే ఆయన వెనకాల ఉన్న ప్లేస్ మారిపోతుంది కాబట్టి. అర్థమవుతుంది కదా మీకు? మనం ఒక పెద్ద ప్లే గ్రౌండ్లో మన ఆడిటోరియంలో ఉన్నాం అనుకోండి, మధ్యలో ఆట స్థలం ఉంది, దాని చుట్టూ అవి ఉంటాయి కదా, గ్యాలరీస్ ఉంటాయి కదా. ఒక ఆటగాడు మీరు చూస్తుంటే, ఆటగాడు ఆ మధ్య మైదానంలో చుట్టూ తిరుగుతున్నాడు అనుకుంటే, ఆ ఆటగాడి వెనక ఏ గ్యాలరీ ఉంటుంది? ఒక గ్యాలరీ ఉంటుంది. వాడు కాస్త ముందుకు వస్తే వాడి వెనకాల ఇంకో గ్యాలరీ ఉంటుంది. మనం కదలట్లేదు, అతను కదులుతున్నాడు. అట్లా మనం చూసినప్పుడు భూమి తిరుగుతోంది, సూర్యుడు నిశ్చలంగా ఉన్నాడు. భూమి నుంచి చూసినప్పుడు సూర్యుడి వెనకాల యొక్క గ్యాలరీ మారిపోతుంది. ఆ మార్పు చెందే గ్యాలరీనే మనం రాశి అంటున్నాం. ఆ రాశి మారుతుంది అనుకుంటున్నాం. సో ఆయన తిరుగుతున్నాడు అనుకుంటాం, మనం తిరుగుతున్నాం. మనం తిరుగుతుంటే మన భచక్రంలో ఆయన అక్కడ ఇక్కడ కనబడుతున్నాడు. ఈ సంక్రమణము అనేది ఈ చుట్టూ తిరగడం, ఒక గ్యాలరీ నుంచి ఇంకో గ్యాలరీకి పోతున్నాడు. అవును. సంక్రమణం అంటే ఇప్పుడు ఆయన వెనకాల ఈ గ్యాలరీ కనపడింది, నెంబర్ 1 గ్యాలరీ. రేపు నెంబర్ 2 గ్యాలరీ నెంబర్. ఇప్పుడు 8 నెంబర్ గ్యాలరీలో ఉన్నాడు ఆయన. రేపు ఇంకో 5-6 రోజులు అయిన తర్వాత మనకి 9 నెంబర్ గ్యాలరీలో కనపడతాడు. ఆయన వెనకాల గ్యాలరీ 9 నెంబర్ అయిపోతుంది. ఆ సందర్భంలో ఇప్పుడు ధనుర్మాసం వచ్చేటప్పుడు, ధనుర్ సంక్రమం జరిగేటప్పుడు ధనుర్మాసంలో చంద్రుడు కూడా ధనస్సు రాశికి ఆ ధనుర్మాసానికి ఏమైనా సంబంధం ఉంటుందా? చంద్రుడికి ప్రతి నెల ప్రతిరోజు తిరిగి వస్తుంటాడు కదా, నెలకు ఒక రాశి తిరిగి వస్తాడు కదా. అవును. ఆయన మొత్తం నెలలోనే మొత్తం అన్ని రాశులు తిరుగుతాడు కదండి. అవును అవును. అందువల్ల సూర్యుడు మాత్రం ఒక నెల తర్వాత తిరుగుతాడు. అందువల్ల సూర్యుడు వెళ్ళేది మాసం అంటాం, ధనుర్మాసం. ధనుర్మాసం. ఆయన ధనురాశిలో ప్రవేశించినప్పటి నుంచి మకరంలో ప్రవేశించేదాకా ఉండేదాన్ని ధనుర్మాసం అంటాం. అవును. ఈ ధనుర్మాసంలో ఒకసారి సూర్యుడి దగ్గరికి చంద్రుడు వచ్చి కలుస్తాడు, ఇంకోసారి దూరంగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ సూర్యుడి యొక్క ధనుర్మాసానికి సూర్యుడు కంప్లీట్ గా దక్షిణం వైపు ప్రయాణిస్తున్నాడు అనే అర్థం కదండి? దక్షిణం వైపు కాదు, దక్షిణం వైపున ఉన్నాడు అని. ఆయన ప్రయాణిస్తాడు. మనం దక్షిణం వైపు చూస్తుంటాం, ఆయన్ని చూస్తున్నాం, ప్రయాణిస్తున్నాడు. దీన్ని దక్షిణాయనం అంటున్నాము. అదే బచక్రానికి అందుకోసం కాదు, మనకి పూర్తి ఉత్తర స్థానానికి వెళ్ళిపోయి మాక్సిమం ఉత్తరానికి వెళ్ళి అక్కడి నుంచి ఇటు వస్తున్నాడు ఆయన. రోజు చూస్తుంటే ఇక్కడ 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 కనపడతాడు. రేపు మనకి డిసెంబర్లో పూర్తి ఉత్తరానికి వెళ్ళిపోతాడు, దక్షిణానికి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి మళ్ళీ ఉత్తరాయణం మొదలవుతుంది. సో అట్లా మీరు అయనము వాటి గురించి బాగా మరొకసారి చదవండి. ఓకే, ధన్యవాదాలు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా? విషయం అర్థం కావడానికి నా కాన్సన్ట్రేషన్ అంతా కొత్త వాళ్ళ మీదే ఉంది, దయచేసి చూడండి. మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందా లేదా? అర్థం కావాలి. జ్యోతిషం చెప్పగలగాలి మీరు. ఎస్, వి నో ఆల్ ద కాన్సెప్ట్స్ అని రావాలి, కాన్ఫిడెన్స్ రావాలి. నమస్కారం అండి. చెప్పండి. మాకు ఇంకా బాగా టైం పడుతుంది మాకు నేర్చుకోవడానికి. మీ కొత్త వాళ్ళం మేము, అంతా చాలా కొత్తగా ఉందన్నమాట. మాకు బాగా ప్రాక్టీస్ చేస్తే కానీ మాకు తెలియదండి. బాగా నేర్చుకుంటున్నాం కూడా, మేము కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాము. జ్యోతిషం అంటే ఏంటో అర్థమవుతుందా? అవుతుందండి, కొంచెం కొంచెం. మాకు కొత్త వాళ్ళం కాబట్టి ఇప్పుడే మాకు కొంచెం రాసులు అదేనండి, రాసులు, నక్షత్రాలు, కొత్త కొత్త విషయాలు, చక్రాలు, మా రాసులు, కొత్త కొత్త పేర్లు, వాళ్ళకి ఏం పేర్లు ఉన్నాయో ఈ డిగ్రీలు చెప్తున్నారు. కొంచెం నాకు అర్థమవుతుంది. బట్ మీకు ప్రాక్టీస్ చేయాలి, మేము మళ్ళీ మేము సాధన చేయాలండి. అప్పుడే మాకు అప్పుడే కొంచెం కొంచెం జ్ఞానం వస్తుంది మాకు.
ఇంకా చిన్నపిల్లలు మేము, ఇక పసిపాపలు మీకు చెప్పాలంటే బాగా శిక్షలో ఉన్నాం మేము అయ్యా. అది చాలా చాలా సంతోషం అండి. మమ్మల్ని చూసి మీరు చిన్నపిల్లలు వాళ్ళు చెప్తున్నారు, మీరు చాలా సంతోషం. మిమ్మల్ని చిన్నపిల్ల కాదు, నేను చిన్నపిల్లవాడిగా అర్థం చేసుకుని చెప్తున్నాను. అదేనండి, మీరు మాలాగా చేరిపోయి మీరు మాలా కలిసిపోయి మాకు చెప్తున్నారు. మీరు మాకు ఎలా అర్థం చెప్పాలో మీరు చెప్తున్నారు. మీరు మాకు అది చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మరి ఈ రోజుకి క్లోజ్ చేసుకుందామా? ఓకే, మరి అందరికీ ధన్యవాదాలు గురు. శుభరాత్రి. జై శ్రీరామ్ గురువు గారు. ధన్యవాదాలు.